స్కూల్స్ అంటే అందరూ టాపర్స్ లా ఉండరు. మీ ఇన్స్టిట్యూట్ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ప్రతి విద్యార్థి ముందుకెళ్ళాలి. ప్రతి టీచర్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తూ క్లాస్లో ఉండేటటువంటి ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తారు. స్కూల్స్ చూస్ చేయడానికి చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజ్డ్ ఉంటారు. స్కూల్ అనగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా, క్వాలిటీ టీచర్స్ ఉన్నారా? మనము అదే చదువు సంస్కారాన్ని ఇప్పుడు అబ్బాయికి ఇవ్వలేదనుకోండి, సమాజం పూర్తిగా ఏడుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ పేరెంట్స్ చేస్తుంటారు. మా స్కూల్ అయితే 100% పిల్లల్ని మార్చి వాళ్ళల్లో నైపుణ్యాన్ని నింపడానికి మేము చాలా కృషి చేస్తూ ఉంటాం. కొంతమంది కావాలని స్టబ్బన్ గా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. పసిరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుష్టులైన ప్రభువు తప్పు, భార్య గయ్యాలైన ప్రాణహితుని తప్పు, తనయుడు దుష్టుడైన తండ్రి తప్పు, కూతురు చెడ్డదైనా మాత తప్పు. పిల్లల్ని తల్లిదండ్రులే చూసుకోవాలి, వారి తర్వాతనే టీచర్. మీ స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఇంకా నేషనల్ లెవెల్స్ కూడా రీచ్ అవుతున్నారు. అది ఎట్లా పాసిబుల్ అయింది? చదువు 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 అని వెంటపడితే వచ్చేది చదువు కాదు. కొంతమంది పిల్లలకి క్రీడల్లో ఉంటుంది, కొంతమంది పిల్లలు డ్రాయింగ్ లో రాణిస్తారు, కొంతమంది పిల్లలు పబ్లిక్ స్పీకింగ్ లో రాణిస్తారు. వారి యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళకు డైలీ రొటీన్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్ కి ఏంటండి, ఎక్కడికైనా వెళ్ళాలి. ఒక టాపర్ ఉండే పర్సన్, వాడి మార్క్స్ తగ్గుతున్నాయి, ఆ కిడ్ని మీరు ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? అతనిలో మార్క్స్ మాత్రమే తగ్గుతున్నాయా, అతని క్యారెక్టర్ తగ్గుతుందా అనేది బేస్ చేసుకుంటాం. వేరే స్కూల్స్ తో కంపేర్ చేస్తే మీ స్కూల్ అప్రోచ్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? అన్ని స్కూళ్లకు భిన్నంగా ఉంటుంది మా స్కూల్ అని గర్వంగా గౌరవంగా చెప్పగలుగుతాం. ప్రెషర్ లేనటువంటి విద్యను అందించడమే మా స్కూల్ యొక్క గొప్పతనం. మీరు వర్క్ షాప్స్ కూడా ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారా? సాటర్డే పెడతాం. ఒక టాపిక్ ఇచ్చి ఒక 5 minutes మాట్లాడమని, పూర్తిగా తెలుగునే యూజ్ చేయమని, అంటే భాష మీద పట్టు ఉండడం కోసం. హాయ్, నా పేరు మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాణిశ్రీ గారు, ఫౌండర్ ఆఫ్ సాయి చైతన్య మోడల్ స్కూల్ ఫ్రమ్ హయత్ నగర్. సో ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత డెవలప్ అయిందో వాణిశ్రీ గారు మనతో ఈరోజు షేర్ చేయబోతున్నారు. హాయ్ మ్యామ్, కుడ్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్? హాయ్ అండి, నా పేరు వాణిశ్రీ. నేను సాయి చైతన్య మోడల్ స్కూల్ ఫౌండర్ని, ప్రిన్సిపల్ని. నేను MA TPT అండ్ BEd చేశాను. హయత్ నగర్లో స్థాపించబడిన ఈ స్కూలు. మా స్కూలు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక ఎయిమ్, పిల్లల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఎయిమ్తో స్థాపించడం జరిగింది. మా స్కూల్లో నేను, నా హస్బెండ్, మా పిల్లలు, మేమందరం కలిసి స్కూల్ పిల్లల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో చేయడం జరిగింది. సో మీరు స్టార్టింగ్లో స్కూల్ ఫీజు జస్ట్ 50 రూపీస్తో ఎలా స్టార్ట్ చేశారు? దాని వెనకాల విజన్ ఏంటి? స్టార్ట్ చేయాలనే విజన్ రావడమే పెద్ద విజన్. ఏంటి అంటే, ఒక స్కూల్లో చేసేదాన్ని అని ముందే చెప్పాను. ఆ పేరెంట్స్ తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ యొక్క మనోభావాలు కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ఫీజు అనేది ముఖ్యం కాదు, వాళ్ళకు మంచి నాలెడ్జ్ అనేది ముఖ్యము. దీంతో నేను స్కూల్ పెట్టి చేయలేనా అనే ఒక సందర్భం రావడం జరిగింది. చర్చ కూడా జరిగింది దానిపైన. ఆ చర్చలో భాగంగానే ఎక్కడో నేను స్కూల్లో చేస్తే వాళ్ళు ఇచ్చే జీతము అక్కడి వరకే సెట్ అవుతుంది. నేనే ఒక ప్రిన్సిపల్గా ఒక స్కూల్ని స్టార్ట్ చేసినట్టయితే ఒక 10 మంది విద్యార్థులను నేను పైకి తీసుకెళ్ళగలిగిన దాన్ని అవుతాను. అందుకని మరి ఫీజు, మా వారు జాబ్ చేస్తారు, దాన్ని తీసుకొని, మా బాబు దాన్ని తీసుకొని, ఎలాగైనా సరే మనం పిల్లలకి చేయడంలో తప్పు లేదు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ స్కూల్లో ఫీజు నా స్కూల్లో ఫీజుకి పెద్ద తేడా లేనప్పుడు వాళ్ళు నా స్కూల్కి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఫీజుని పక్కన పెడితే ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఫీజును డిక్లేర్ చేసుకుని 50తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫీజు కామన్గా దట్ ఈస్ సో కూల్. 2009లో స్టార్ట్ చేశాను. ఓకే, మీరు చాలా అంబిషియస్ అండ్ అట్ ది సేమ్ టైం ఎంపథెటిక్ కూడా ఉన్నారు. దట్ ఈస్ వెరీ నెసెసరీ. నేను స్కూల్లో ఉన్నప్పుడు మీలాంటి ప్రిన్సిపల్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా మీరు మాట్లాడుతుంటే. ప్రస్తుతం ఇప్పుడు రండి నేర్చుకుందాం. ఓకే, సో ఈ కరెంట్ జనరేషన్లో పిల్లలకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ స్క్రీన్ టైం. చాలామంది పిల్లలు ఫోన్స్ అసలు అడిక్టెడ్ ఉంటారు. ఫోన్ తప్ప ఉండలేరు, మంచిగా స్పోర్ట్స్లో అంత ఇన్వాల్వ్డ్ ఉండరు. అది మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అలాంటి కిడ్స్కి? ఫోన్ అనేది 2019 కరోనా పీరియడ్ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకు. అంతకుముందు ఫోన్ లేదు. పిల్లలు చాలా ఫేర్గా ఉన్నారు చదువులో కానీ,
వాళ్ళ యొక్క యాక్టివిటీలో కానీ. 2019 తర్వాత వచ్చిన కరోనా మనల్ని మొత్తం ఫోన్కి ఎడిక్ట్ చేసి పడేసింది. మనమే కాదు, పిల్లలు, మనము అంతా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా. దాన్ని మాన్పించడం కోసం మా ప్రయత్నం ఒక 1 ఇయర్ చాలా కష్టమైంది. ఆ తర్వాత బాగా ఆలోచించి పిల్లల్లో ఏదైనా ఒక యాక్టివిటీ బేస్డ్గా మనం వెళ్ళినట్టయితే పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ కాకుండా ఉంటారు అని ఆలోచనలో వాళ్ళకు వర్క్ బర్డెన్ ఎక్కువగా పెట్టాము. వర్క్ మీన్స్ వాళ్ళు ఆడుతూ పాడుతూ వర్క్ చేయడము, ఓకే. వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడము, సాటర్డేస్ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడము, డైలీ 1 అవర్ వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేయించడము, డ్రాయింగ్ కాంపిటీషన్స్కి. అలా చేయడం వల్ల వాళ్ళు వీకెండ్ రాగానే నేనేదో చెయ్యాలి, నేనేదో మా మేడం ఏదో అడుగుతారు, మా టీచర్స్ ఏదో అడుగుతారు అన్న ఒక ఇది వాళ్ళలో మొదలైపోయి వాళ్ళు ఫోన్ను కొంచెంగా తగ్గించడం మొదలుపెట్టారు. కానీ పేరెంట్స్ నుంచి సజెషన్స్ ఏంటంటే మా పిల్లలు ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు, ఫోన్ వాడుతూనే ఉన్నారు అన్న విషయాన్ని మన దగ్గరకు తీసుకురావడం జరిగింది. దాంతో పిల్లలకి కూడా ఫోన్ వాడడం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి హార్ట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, కళ్ళకు వచ్చేటటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకు రియల్గా చూపించాము. దాని ద్వారా వాళ్ళు నిజంగా ఇలా జరుగుతుంది అని అర్థం చేసుకొని పిల్లలు ఫోన్ని కొంచెం వాడకం తగ్గించేశారు. నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా బెస్ట్ ఆఫ్ తీసి వాళ్ళకు ప్రైజ్ ఇవ్వడము, మెమెంటోస్ ఇవ్వడము, ఇలాంటివి చేయడం వల్ల నేను కూడా ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఫోన్ను కొంచెం తగ్గించడం జరిగింది. ఇది మా స్కూల్లో మ్యాక్సిమం ఫోన్ వాడకం చాలా అరుదు. ఓకే. సో ఇప్పుడు స్కూల్స్ అంటే మోస్ట్ కామన్ థింగ్ ఇస్ అందరూ టాపర్స్‌లా ఉండరు ఆబ్వియస్‌లీ. టాపర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ కొంతమందికి ఆ లెవెల్‌కి రీచ్ అయ్యేంత మేబీ వాళ్ళు అనుకుంటారేమో నేను కేపబుల్ కాదు అని. కానీ వాళ్ళకి వేరే టాలెంట్స్ లాంటివి ఉంటాయి. వాళ్ళ పొటెన్షియల్, వాళ్ళ ఇంట్రెస్ట్ అసలు మొత్తం డిఫరెంట్ ఉంటది. సో మీ ఇన్‌స్టిట్యూట్ ఇలాంటి కిడ్స్‌తో మీరెట్లా ఎంకరేజ్ చేస్తారు? స్టూడెంట్స్ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటారు. ఫస్ట్ వన్ బాగా చదివేటటువంటి పిల్లలు, చెప్పగానే అర్థం చేసుకుంటారు. రెండవ రకం మధ్యంగా ఉంటారు, మధ్యస్థంగా. అంటే అర్థం అవుతుంది కానీ అర్థం చేసుకోలేము అనే ఫీలింగ్లో ఉండిపోతారు. థర్డ్ పర్సన్ చాలా వరకు అర్థం చేసుకోలేని స్థితి. వీళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ క్లాస్ అబ్జర్వేషన్లో టీచరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఎవరు ఎలాంటి స్టూడెంట్ అనేది అబ్జర్వ్ చేసి ఆ లీస్ట్లో ఉన్న స్టూడెంట్కి వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ వాళ్ళల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ నింపుతూ, అంటే ఒక లెసన్ చెప్పిన తర్వాత అతనికి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిపీటెడ్గా ఇస్తూ వాడిని మోటివేట్ చేయడం జరుగుతుంది. మధ్యస్థంగా ఉన్నటువంటి పిల్లవాడికి ల్యాబ్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ అతను చాలా ఫెయిర్గా ఉంటాడు, ఎలాగైనా బాగా చదువుతాడు. వాళ్ళకి ఫుల్ బుక్ మొత్తం, అంటే బుక్లో ఉన్నటువంటి వాడికి లెసన్ అర్థమైందా లేదా, ఆ అర్థమైనటువంటి లెసన్లో నుంచి తీసినటువంటి క్వశ్చన్స్ని మాత్రం ఫస్ట్ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా ఏంటంటే ప్రతి టీచర్ కూడా క్లాస్లో ఉండేటటువంటి ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తారు. స్టూడెంట్ ఎక్కడ వీక్ ఉన్నారు అనేది ఫస్ట్ టీచర్ తెలుసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లీస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోనే పికప్ చేయడమే కాకుండా వాళ్ళకు ఈవినింగ్ క్లాసెస్ స్పెషల్గా పెట్టేసి వాళ్ళకు ఎక్కడైతే అర్థం అవ్వలేదో ఆ విషయాలను తెలియజేస్తూ ఉంటాము. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులను కూడా పిలిపించి మీ పిల్లాడు కొంచెం లీస్ట్లో ఉన్నాడు, దానికి కావలసినటువంటి అంటే మార్నింగ్ లేపడం కానీ వాడికి టైం టు టైం ఫుడ్లో కూడా ప్రాబ్లం ఉంటుందండి. ఫుడ్ వల్లనే పిల్లలు తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అన్న విధంగా వాడు ఫుడ్ తింటేనే ఏమైనా చేయగలుగుతాడు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులను కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు ఎక్స్ట్రా అవర్స్ కూడా కూర్చోబెడతామని చెప్తున్నారు కదా! అది ఆప్షనలా మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఆప్షనలా అది? లేకపోతే అది కంపల్సరీ అందరు స్టూడెంట్స్‌కి స్టడీ అవర్స్ ఉంటుందా? లేదు ఆప్షనలే. అంటే మేము బాగా వీక్గా ఉన్న స్టూడెంట్స్ని మాత్రం కేర్ తీసుకుంటాము. ఓకే. కంపల్సరీ అందరూ ఉంటే ఇంకా మళ్ళీ స్కూలే అయిపోతుంది అది. కాబట్టి ఎవరైతే లీస్ట్లో ఉంటారో 60% అలా 50% మార్క్స్ వచ్చేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో క్లాస్కి ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరండి. అది కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టి పిల్లలు అలా తయారవుతారు.
ఇంటి వాతావరణం కూడా చదువుకు అనుకూలంగా ఉండాలి. అవును. ఇంట్లో వాతావరణం సరిగా లేదనుకోండి, పిల్లలు చాలా వీక్ అయిపోతారు. అలాంటి పిల్లలు క్లాస్ రూమ్లో కూడా వీక్గా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు కావలసినటువంటి ప్రత్యేకతలను తీసుకోవడం జరుగుతుంది. స్ట్రెస్ కూడా ఒక బిగ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు కదా మీరు? స్ట్రెస్ ఇంట్లో ఉన్న స్ట్రెస్. చాలా స్ట్రెస్ అనేది చాలా పిల్లల్ని చాలా కిందికి దిగజారుస్తుంది. అవును. అందుకే మేము ప్రెషర్ అనేది మేము తీసుకోము. పిల్లలలో ప్రెషర్ ఎప్పుడూ పెట్టమండి. వాళ్ళు ఫ్రీగా చదవాలి. గురువుకి ఎప్పుడైనా స్టూడెంట్ ఒక బంధువులాగా ఫ్రీగా బంధం ఏర్పడిపోవాలి. ఒక ఫ్రెండ్షిప్, జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. అలా ఉన్నప్పుడే పిల్లాడు బాగా ఎదగగలుగుతాడు. వాడికి ఆలోచన విధానం పెరుగుతుంది. ఓకే. ఏదైనా క్వశ్చనింగ్ సరిగా చేయగలుగుతాడు టీచర్తో. టీచర్ అనే భయం ఎప్పుడైతే పెట్టుకుంటాడో పిల్లాడు ఇంకా డల్ అయిపోతాడు. కాబట్టి ఇంటరాక్షన్ టీచర్కి స్టూడెంట్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఇట్లా ఎక్స్ట్రా అవర్స్ నెసెసరీ ఉంటుంది అని మీరు చెప్పారు కదా. సమ్ టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ స్టూడెంట్కి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వస్తుంది మైండ్లో. అంటే నేను వేరే స్టూడెంట్స్లా మంచిగా లేను, లేకపోతే నేను అంత స్మార్ట్ లేను అనేది వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకొని చాలా హర్ట్ అయిపోయి వాళ్ళ మెంటల్ హెల్త్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ యాజ్ యూ మెన్షన్ వాళ్ళ ఇంట్లో కూడా స్ట్రెస్ఫుల్గా సిచ్యువేషన్స్ రావచ్చు. లేకపోతే స్కూల్లో బులియింగ్ కూడా చాలా కామన్. బులియింగ్ అసలు చెప్పుకోలేరు కొంతమంది స్టూడెంట్స్. ఆ సేఫ్ స్పేసే ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఇది టీచర్కి చెప్తే ఆ టీచర్ కూడా నమ్ముతారా, సీరియస్గా తీసుకుంటారా అనేది కూడా చాలా ఆలోచిస్తారనమాట. సో స్కూల్లో ఆ టీచర్ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా, లేకపోతే మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? లైక్ ఇఫ్ అ స్టూడెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ట్రామా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ మెంటల్ హెల్త్కి ఇంపాక్ట్ అవుతుంది, అది మీరు ఆ స్టూడెంట్లో ఆ ప్యాటర్న్స్ చూడగలుగుతారా? ఒకవేళ ఆ స్టూడెంట్కి మీరు భయపడుతున్నారు, మీరంటే ఆ స్టూడెంట్కి చాలా భయం ఉంది, మాట్లాడడానికి రావట్లేదు, ఆ సైన్స్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతారా దట్ దే ఆర్ స్ట్రగ్లింగ్? ఖచ్చితంగా. భయానకమైనటువంటి తరగతి గది అసలు కనిపించదు మా దగ్గర. అలా భయానకమైనటువంటి తరగతి గది కనిపించింది అంటే పిల్లాడు నిజంగా స్ట్రెస్కి లోనవుతున్నట్టే. అది ఇంట్లో తెచ్చినటువంటి భయం కావచ్చు, పాఠశాలలో ఉండేటటువంటి భయం కావచ్చు, టీచర్ అంటే ఒక భయం కావచ్చు. ఏదైనా కూడా టీచర్ రికగ్నైజ్ చేస్తుంది. అందుకే ముందేమన్నాను, ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది టీచర్తో. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏదైతే స్పెషల్ క్లాసెస్లో పెట్టినప్పుడు వాడు షై ఫీల్ అయ్యి వాడు ఏదో ప్రాబ్లం ఫేస్ అవుతుండొచ్చు కదా అన్నారు. వాడికి చెప్పే విధానంలో తేడా చాలా ఉంది మా దగ్గర. ఏంటంటే 100 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి 60% వచ్చినటువంటి స్టూడెంట్కి మేము 60% వచ్చిన స్టూడెంట్కి క్లాస్ ఏదైతే స్పెషల్గా పెట్టామో అప్పుడు అతనితో చెప్పడం ఏంటి అంటే, నువ్వు రీచ్ అవ్వగలుగుతావు 100%కి, కాకపోతే ఇంటి దగ్గర కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావేమో, అది మా దగ్గరే ఉన్నట్టయితే మేము నీకు ఎక్కడైతే నువ్వు చదవలేకపోతున్నావో, నీకు ఎక్కడైతే అర్థం కావట్లేదు, ఆ విషయాలన్నీ నీకు మేము సమగ్రంగా చెప్పగలుగుతాం. కాబట్టి నువ్వు మాతో ఉండి మాతో పాటుగా మేము చెప్పిన విషయాలను నువ్వు వెంటనే నేర్చుకున్నట్టయితే నువ్వు వెంటనే ఒక 1 మంత్లో 100%కి రీచ్ అవ్వగలుగుతావు అనే విషయాన్ని తనలో నింపి ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, సహనంగా ప్రోత్సాహం ఇస్తూ ఆ అబ్బాయిని ముందుకు తీసుకెళ్తాము. అలాంటి క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా మేము స్పెషల్ క్లాస్కి ఉండము అని ఇప్పటివరకు మా దగ్గర అలాంటివి రాలేదు. ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా 1 మంత్లోనే డెవలప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ మేమేం స్పెషల్ క్లాస్ పెట్టము. ఇంకొకసారి వాడు ముందుకు వెళ్ళాడు అంటే వాడిని వెనక్కి లాగాల్సిన అవసరం ఉండదు. అది క్లాస్లో ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అంతకంటే ఎక్కువగా ఉండరు. అంటే మా స్కూల్ మోటోనే అది. ప్రతి విద్యార్థి ముందుకెళ్ళాలి. అది ప్రెషర్తో కాదు, ఫ్రీగా. బై దేర్ ఓన్ చాయిస్. గైడ్ యూజ్ చేయరు. నో యూజ్ ఆఫ్ గైడ్, ఓన్లీ టెక్స్ట్ బుక్. ఉన్నది మాత్రమే అర్థం చేసుకోవాలి. అర్థం కానటువంటి విషయాన్ని టీచర్ని అడగాలి. టీచర్ ద్వారా అతను ముందుకెళ్ళాలి. ఇప్పుడు స్కూల్స్ చూస్ చేయడానికి చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్డ్ ఉంటారు. వాళ్ళు చేసేది పెద్ద మిస్టేక్ ఏముంటుంది? మంచి క్వశ్చన్. ప్రతి పేరెంట్ స్కూల్ అనగానే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ ఉందా, గ్లాసెస్ బిల్డింగ్స్ ఉన్నాయా, 1 కిలోమీటర్ దూరంలో వాచ్మెన్ ఉన్నాడా, ఏసీ రూమ్స్ ఏసీ బస్సెస్ ఉన్నాయా, ఇవన్నీ మాత్రమే చూస్తారు. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా, క్వాలిటీ టీచర్స్ ఉన్నారా,
మనకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారా అనేది చూడరు. దాంతోపాటుగా బంధువర్గంలో కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళు ఏదో పై స్థాయిలో స్కూల్లో వేశారు, ఓ 1,00,000 ఫీజు పే చేశారు, వెరీ నైస్, చాలా బాగుంది స్కూలు అనుకోవడమే తప్పించి దాంట్లో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, వీళ్ళు లోపలేమైనా చెప్తున్నారా అనే విషయాన్ని ఎప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోరు. అలా చేసేటటువంటి పొరపాట్లే ఏ స్కూల్ బెస్ట్ అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. కాబట్టి స్కూల్ ఎంచుకునే విషయంలో మన చుట్టుపక్కల ఉండేటటువంటి విద్యార్థులను కానీ తల్లిదండ్రులను కానీ బేరీజ్ వేసుకుంటూ వాళ్ళు కూడా డైరెక్ట్ స్కూల్కు వెళ్ళి అక్కడ ఏముంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అసలు మెయిన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటి అంటే ఇంతకుముందు ఉన్నట్టుగా కరోనా బిఫోర్ ఉన్నట్టుగా లేదండి. యాక్చువల్గా అవును, చాలా చేంజెస్ వచ్చేసాయి. లేదు. ఒక అబ్బాయి ఏదైనా వస్తువు అడిగాడు అనుకోండి, వెంటనే ఇవ్వలేదు, తను మారం చేస్తాడు. మనము అదే చదువు సంస్కారాన్ని ఇప్పుడు ఆ అబ్బాయికి ఇవ్వలేదనుకోండి, సమాజం పూర్తిగా ఏడుస్తుంది ఆ అబ్బాయి వల్ల. కాబట్టి చదువు ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి సంస్కారాన్ని ఏ పాఠశాల మనకు ఇస్తుంది అనేది బేరీజ్ వేసుకోవాలి. అక్కడ నిర్ణయాలు తప్పుగా జరుగుతున్నాయి. ఓకే, గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇప్పుడు మనకెంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్షరానికి దాహసోహమైన వాళ్ళే, అక్షరానికి లొంగిన వాళ్ళే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ భూమిపైన చాలామంది ఉన్నారు, అలా గొప్పవారయ్యారు. అలా మనము స్కూల్ని చూస్ చేసుకునే ముందు అక్కడ ఉండేటటువంటి టీచర్స్ ట్రైన్డా, టీచర్స్ బాగా చెప్తారా, మన పరిస్థితులను అర్థం చేసుకుంటారా. ఇంకొకటి, మీరు ముందు ఒక క్వశ్చన్ వేశారు, పిల్లలు అలా చదవలేకపోయిన పరిస్థితిలో మీరు కేర్ తీసుకుంటానన్నారు స్పెషల్గా. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆ కేర్ అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి. నా స్టూడెంట్, నా పిల్లాడు పెద్ద స్కూల్లోకి వెళ్తే ఉండగలుగుతాడా, చదవగలుగుతాడా అనే ఆలోచన తల్లిదండ్రులకు రావాలి. ఎందుకంటే మ్యాక్సిమం తల్లిదండ్రులు ఇప్పుడు పెద్ద పెద్ద స్కూళ్ళన్నీ కూడా తల్లిదండ్రులకు స్కూల్స్ ఉండేవి, పిల్లల వర్క్ తక్కువ, పేరెంట్స్కి వర్క్ ఎక్కువ. పేరెంట్సే వర్క్ చేస్తారు, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ పేరెంట్సే చేస్తారు, పేపర్స్ దగ్గర నుంచి పేరెంట్స్దే బాధ్యత. కాబట్టి అలా లేకుండా చూసుకుని ప్రతి స్కూల్లో మనకు ఎలా ఉంటుంది బేరీజ్ వేసుకొని స్కూల్స్ వేస్తే ఇలాంటివి ఏవీ లేకుండా మా స్కూల్ అయితే 100% పిల్లల్ని మార్చి వాళ్ళల్లో నైపుణ్యాన్ని నింపడానికి మేము చాలా కృషి చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ పేరెంట్స్ చేస్తుంటారని మనం డిక్లేర్ చేసేసాం కాన్ఫిడెంట్గా. నాకు కూడా పాస్ట్లో మా ఫాదర్ హెల్ప్ చేశారు అనమాట. సో ఇప్పుడు స్టూడెంటే అది చేయాలి, స్టూడెంటే ఎఫర్ట్ పెట్టాలి, Yes. స్టూడెంటే నేర్చుకోవాలి. సో మీరు ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ సజెస్ట్ చేస్తారు ఆ స్టూడెంట్కి ఆ నాలెడ్జ్ వచ్చేలా? ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ మీరు సజెస్ట్ చేస్తారు? అంటే మనము సబ్జెక్టులోకి వెళ్ళినట్టయితే సైన్స్ సోషల్కు సంబంధించినటువంటి వాళ్ళ సబ్జెక్టు పరంగా ఉండేటటువంటి లెసన్ ప్యాటర్న్ తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అప్పుడు మీరు ఏమైనా అస- ఐడియాస్ ఇస్తారా వాళ్ళకి? ఇస్తాము ఓకే, ఇస్తాము లెసన్ ప్లాన్ ప్రకారంగా ఐడియాస్ ఇస్తాము, ఇది ఇలా చెయ్యాలి అని. అవసరమైతే మా టీచర్ కూడా ఒకటి ప్లాన్గా చేసి చూపించడం జరుగుతుంది, లైక్ డెమో. డెమో. అలాంటప్పుడు పిల్లలు ఈజీగా చేయడానికి అవసరము. నెక్స్ట్, ఇప్పుడు మనకు ఉండేటటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనంటే సమాజంలో ఉండేటటువంటి జీవన విధానం ముందు తెలియాలి. ఆ జీవన విధానంలో నుంచి వచ్చేదే ప్రాక్టికల్ నాలెడ్జ్. కాబట్టి ఇప్పుడు ఒక కుండ చేయాలి అనంటే ఎవరు చేస్తారు? పాటర్ చేస్తాడు. ఆ పాటర్ దగ్గరికి వెళ్ళి చూడమని చెప్తాము. ఓకే, అసైన్మెంట్ అట్లా. ఎస్, అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే అతనికి ఆ వృత్తి తెలుస్తుంది, తను చేసే విధానము తెలుస్తుంది. లైఫ్లో తను ఒకవేళ ఏది చేయకపోతే ఆ వృత్తినైనా ఎంచుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు రైతు ఉన్నాడు, ఎలా చేస్తాడు రైతు? మామూలుగా భోజనం చేయడమే తెలుస్తుంది స్టూడెంట్స్కి, కానీ ఆ భోజనం ఎక్కడి నుండి వస్తుంది? రైతు ఎంత కష్టపడతాడు? అది వాళ్ళని టూర్గా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. అలా వాళ్ళు చేయగలుగుతారు. ఒక క్లాస్లో మ్యాక్సిమం 40 స్టూడెంట్స్ ఉంటారా? సో ఆ 40 స్టూడెంట్స్లో కొంతమంది మాట్లాడుతుంటారు, గాసిప్ చేస్తుంటారు, లేకపోతే కొంతమంది జోన్డ్ అవుట్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక టీచర్కి చాలా ఫోకస్ అంతా ఉండదు ఆ పర్సన్ మీద. ఆబ్వియస్లీ దే హ్యావ్ టు టీచ్ ఎవ్రీ వన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ ఇన్స్టిట్యూట్లో టీచర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆ ఒక్క
కిడ్కి హెల్ప్ చేయాలి, వాళ్ళు కూడా రెస్ట్ ఆఫ్ ద క్లాస్ లాగా అంతా వింటున్నారు, వాళ్ళకు కూడా రెస్ట్ ఆఫ్ ద క్లాస్ లాగా అంత అర్థమవుతుంది అనేది వాళ్ళు అంత పెద్ద క్లాస్ రూమ్లో ఎలా హ్యాండిల్ చేస్తారు? మా క్లాసు పెద్దదే. దాంట్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ 35 మెంబర్స్. ఓకే. ఒక క్లాస్కి 35 మెంబర్స్, 30 మెంబర్స్, అంతకంటే ఎక్కువగా తీసుకోము. టీచర్ అబ్జర్వేషన్ అనేది టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైతే వింటలేరు అనిపిస్తారో, అంటే ప్రతి టీచర్ ప్రతి సబ్జెక్టు చెప్పే టీచర్కి స్టూడెంట్స్ ఎవరు ముందున్నారు, ఎవరు మిడిల్లో ఉంటున్నారు, ఎవరు లీస్ట్లో ఉంటున్నారు అనేది ముందుగానే అనలైజ్ చేసేసుకుంటారు. కాబట్టి ఆ లీస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఎక్కువగా ఆన్సర్స్ చెప్పించడము, బోర్డు దగ్గరికి రప్పించడము, వాళ్ళ చేత చిన్న చిన్నగా అంటే ఇచ్చినటువంటి లెసన్ చెప్పినటువంటి విషయాలలో నుంచి కొన్ని విషయాలను బోర్డు మీద రాయించడము చేస్తారు. అలాంటప్పుడు పిల్లలు ఈజీగా ముందుకెళ్తారు. అంటే 100% ఉన్నటువంటి పిల్లల కంటే లీస్ట్లో ఉన్నటువంటి పిల్లలు ముందుకు రావడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటాం మేము. అలా క్లాస్ రూమ్లో తర్వాత ఈ అబ్బాయి కొంచెం క్లాస్ రూమ్లో కూడా ఇలా ఉన్నాడు అనే ఉద్దేశంతో వాడికి గేమ్స్ కోసం బయటికి పంపిస్తాము. గ్రౌండ్ చాలా పెద్దది మా స్కూల్కి. ఈ మిగతా స్కూళ్ళల్లో గ్రౌండ్స్ కూడా ఉండకుండా ఉన్నటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి, కానీ మా స్కూల్లో గ్రౌండ్ మెయిన్ ఇంపార్టెంట్. అయితే అలా గ్రౌండ్కి పంపించినప్పుడు కూడా వాడు తోటి విద్యార్థులతో ఎలా మెలుగుతున్నాడు అనేది చూసినప్పుడు అక్కడ క్రీడల్లో ఉన్నటువంటి వాడు ఇక్కడ ఆన్సర్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ చదవడం అనేది బద్ధకం. ఆ బద్ధకాన్ని తొలగించడానికి టీచర్ తన్ని దగ్గరగా తీసుకోవడము, ప్రేమగా చూడడము, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఆన్సర్ చెప్పగానే ఒక చాక్లెట్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకని లీస్ట్ అనేది ఎప్పుడు ఉండదు. సో తిట్టడం, పనిష్ చేయడం అట్లేం ఉండదు. లేదండి. గుడ్. తిట్టడం కూడా ప్రేమగానే తిడతాం. అంటే కొంతమంది స్టూడెంట్స్కి తిట్టాలి. లేదు, ఇప్పుడు తిట్టినా కొట్టినా నడవదు. కొట్టడం తప్పు, కానీ కొంతమంది కావాలని లేదు మేమేం అర్థం చేసుకోమనే మెంటాలిటీతో ఉంటారు. కొంతమంది స్టబ్బన్గా ఉంటారు, కావాలని ఈగోటిస్టికల్గా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ దాన్ షై వన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు కూడా మీ టీచర్స్ ఎలా ఉంటారో మ్యాటర్ అవ్వాలి కదా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఒక విద్యార్థి డల్గా ఉన్నాడు అంటే టీచర్దే తప్పు అని అనలైజ్ చేస్తారు. ఇది 100% రాంగ్. అవును. ఎందుకు అంటే తల్లిదండ్రులు చూడాల్సినటువంటి క్యాండిడేట్. తల్లిదండ్రులను వెళ్ళి అడగండి, మీ అబ్బాయి ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లో ఉన్నాడు కదండి, అందుకని స్కూల్ టీచర్దే రాంగ్ అంటారు. స్కూల్ టీచర్ గారిని అడగండి, తల్లిదండ్రులు నేర్పించాలి కదా. క్రమశిక్షణ రాహిత్యం జరుగుతోంది అక్కడ. క్రమశిక్షణ ఎక్కడి నుండి రావాలి? బై బర్త్ తల్లి నుండే రావాలి. కాబట్టి తల్లి నుండి రావాలి కదా అంటారు. అంటే ఈ తల్లిదండ్రి ఇక్కడ టీచరు ఇద్దరి మధ్యలో పిల్లాడు జీవితంలో పాడైపోతున్నాడు. వాడు ఎదగడానికి లేకుండా అయిపోయింది. ఇకపోతే కొన్ని స్కూల్స్, ఇప్పుడున్నటువంటి స్కూల్స్ పరంగా రిజల్ట్స్ కోసం 100% రిజల్ట్ రావాలని, స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ రావాలని అనే ఆలోచన విధానంతో స్టూడెంట్ని కూడా కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నారు. వాడు ఎదగడానికి ఏమీ లేదు. అక్కడ తల్లిదండ్రులు పట్టించుకోకుండా, ఇక్కడ టీచర్స్ పట్టించుకోకుండా వాడు అలా అయిపోతున్నాడు. కాబట్టి ముఖ్యమైనటువంటి స్థానం ఎవరిది అంటే తల్లిదండ్రులదే. అప్బ్రింగింగ్ ఆల్సో మ్యాటర్స్. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇంటి వాతావరణాన్ని సరి అయిన రూట్లో పెడతారో, పిల్లాడు ఇంటికి రాగానే వాడు హోంవర్క్స్ విషయంలో కానీ, వాడి యొక్క క్లాస్ రూమ్లో జరిగినటువంటి విషయం కానీ, టీచర్ విషయం కానీ ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో పిల్లాడు ఖచ్చితమైన క్రమశిక్షణకు ముందుకొస్తాడు. కాబట్టి టీచర్ ఎప్పుడు మీ బాబు ఎందుకండి డెవలప్ అవ్వలేదు అని అంటే టీచర్ది తప్పు అని ఎవరు అనరండి, పిల్లాడిదే తప్పు అంటారు. ఇక్కడ ఏంటంటే పసిరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుష్టులైన ప్రభువు తప్పు, భార్య గయ్యాలైన ప్రాణహితుని తప్పు, తనయుడు దుష్టుడైన తండ్రి తప్పు, సైన్యాధిపతి సేనను చేరతీయకున్న సైన్యాధిపతుని తప్పు, కూతురు చెడ్డదైన మాత తప్పు. ఇట్టి తప్పులున్న ఎరగరు జనులంతా, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత చక్కగా వర్ణించాడండి శేషప్ప కవి ఈ పద్యాన్ని. అంటే టోటల్గా చూడండి, ఇక్కడ విద్యార్థి గురువు వల్ల తప్పుగా వచ్చాడా? రాలేదు. 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 అంటే
ఏ విషయమైనా కూడా తండ్రి కొడుకుది తప్పు ఎలా అవుతుంది అంటే తండ్రి సరిగా లేనప్పుడు కొడుకు తప్పు మార్గాన్ని ఎంచుకుంటాడు. కూతురు సరిగా లేదు అంటే తల్లి సరిగా లేనట్టు. కాబట్టి తల్లిదండ్రి ఇద్దరి రోల్ కరెక్ట్గా ఉన్నట్టయితే స్టూడెంట్ ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. అక్కడి నుంచి రావాల్సినటువంటి క్రమశిక్షణనే మన భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతుంది. ఏ టీచర్ కూడా చదువు చెప్తుంది, దానిలో ఉండేటటువంటి అర్థాన్ని వివరిస్తుంది, వాడిని పైకి తీసుకెళ్ళడానికి శాయశక్తిలా కృషి చేస్తుంది. కానీ పైకి వెళ్ళడానికి కావలసినటువంటి రూట్ మాత్రం తల్లిదండ్రే ఇవ్వాలి. ఇక్కడ అది చాలా వరకు మిస్ అయిపోతున్నారు. అవును. అంటే ప్రస్తుతం బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ అంటారు. ఎవరిని అడగండి, చాలా బిజీ షెడ్యూల్ అండి మాది, మా పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నామండి మేము, మీరేం చేస్తారు అంటారు. అది కాదండి, ఎప్పటికైనా పిల్లల్ని తల్లిదండ్రులే చూసుకోవాలి. అవును. వారి తర్వాతనే టీచర్ సెకండరీ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఫస్ట్ మాతృ, తర్వాత తండ్రి, తర్వాతనే గురువు. మీ స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఇంకా నేషనల్ లెవెల్స్ కూడా రీచ్ అవుతున్నారు, అది ఎట్లా పాసిబుల్ అయింది? మీరు అడగగానే సంతోషం పెళ్ళుబుకిపోయింది. ఎలా అంటే స్టేట్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళారు. ఇదంతా ఒక క్రమశిక్షణ. మా పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ ద్వారానే వాళ్ళు వెళ్ళగలిగారు. పిల్లలు చదువు 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 అని వెంటపడితే వచ్చేది చదువు కాదు. కొంతమంది పిల్లలకి క్రీడల్లో ఉంటుంది, కొంతమంది పిల్లలు డ్రాయింగ్లో రాణిస్తారు, కొంతమంది పిల్లలు పబ్లిక్ టాకింగ్లో, స్పీకింగ్లో రాణిస్తారు. ఇలా వారి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, వారి యొక్క ప్రతిభను టీచర్ గుర్తించి బయటికి తీసుకొచ్చినప్పుడు వారి యొక్క నైపుణ్యం దేంట్లో ఉంది అని చూసి కొంతమంది పిల్లల్ని మేము క్రీడల్లోకి ఎంచుకొని వాళ్ళకు డైలీ రొటీన్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్. మరి మార్నింగ్ సెషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే మార్నింగ్ 4 o'clock నుండి 7 o'clock వరకు వాళ్ళు ఆ ప్రోగ్రాంలోనే ఉంటారు. వారి యొక్క డైలీ చేసేటటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చేస్తారు. ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత చేస్తారు. అది మా స్కూల్ గ్రౌండ్లోనే చేస్తారు. అది వాళ్ళు ఓన్గా చేస్తారు, అంటే టీచర్ పర్యవేక్షణలో ఉంటుంది, ఓన్గా చేస్తారు. అలా డైలీ అతను చేసినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. అంటే వాడిని ప్రోత్సాహం ఇవ్వడము అనేది మా వంతు. చదువులో మరి వెనకబడి ఉన్నాడా అంటే చదువుకు చదువే, చదువులో ఫస్టే ఉంటాడు, గేమ్స్లో, క్రీడల్లో ఫస్టే ఉంటాడు. ఏదైనా ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. దానికి తగ్గట్టుగా పిల్లాడు, తల్లిదండ్రులు, మాకు తల్లిదండ్రుల సపోర్టు, టీచర్ యొక్క గుర్తింపు, పిల్లాడి యొక్క యాటిట్యూడ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చాలా ఈజీ టాస్క్. ఓకే. సో మీరు హిడెన్ టాలెంట్స్ని ఎట్లా స్పాట్ చేస్తారు? మేబీ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్లో కూడా అంత టాలెంట్ చూపించట్లేరు, చాలా సీక్రెటివ్గా ఉన్నారు వాళ్ళు. అండ్ మేబీ అలోన్ ఉంటున్నారు, వాళ్ళకి ఫ్రెండ్స్ లేరు. కానీ సంథింగ్ ఇస్ డిఫరెంట్, ఏదో ఇట్లా ఆడ్ ఉంది వాళ్ళ గురించి. మీరు వాళ్ళ నోట్బుక్ చూస్తున్నారు, ఏదొకటి ఇట్లా లైక్ పేజెస్ చూస్తుంటే లాస్ట్ పేజెస్లో ఏదో ఒక డూడుల్ ఉంటుంది. అది చూసి మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అలాంటి స్టూడెంట్ని? మీరు పర్సనల్గా పిలిచి ఏమైనా మాట్లాడతారా, కౌన్సిలింగ్ ఇస్తారా? హిడెన్ టాలెంట్స్ని మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఖచ్చితంగా గుర్తిస్తాము. అలా బుక్స్లో లాస్ట్లో రాసినప్పుడు కానీ, వాడు చేసేటటువంటి చిన్న చిన్న అల్లరి పనులు కానీ, క్లాస్లో వినకపోవడం కానీ, ఇలాంటివన్నీ చూసినప్పుడు వాడితో పాటు మేము అల్లరి చేస్తాము. ఓకే. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎందుకు మా టీచర్స్, మా మేడం ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే టీచర్స్కి కూడా హింట్ ఇస్తాం. ఇలా వాళ్ళతో పాటుగా మీరు అలాగే అదే వేలో వెళ్ళండి. ఏదైనా కూడా ఒక స్టూడెంట్ చేసేటటువంటి పనిని రిపీట్గా మనం చేస్తే ఇదేదో మనం చేయకూడదు అనే వేలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అతను ఎక్కడైతే తప్పు చేస్తున్నాడు అనిపిస్తుందో అతన్ని ఆ వేలోనే తుంచడానికి ప్రయత్నం ఎక్కువగా చేస్తాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఆ తర్వాత అతను కూడా మారలేదనుకోండి, దగ్గరగా పిలుచుకొని ఇలా తప్పు నాన్న, ఇలా చేయకూడదు, మనం ఇంకో రకంగా చేద్దాము. వాడు వేసేటటువంటి చిన్న అల్లరి బొమ్మను, అబ్దుల్ కలాం బొమ్మను గీసామనుకోండి, వాడు ఒక డ్రాయింగ్లో స్పెషలిస్ట్ అవుతాడు, ఆర్టిస్ట్. అలా తీసుకొస్తాం. వాడేసేటటువంటి చిన్న బొమ్మలే దాన్ని పెద్దగా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫ్యూచర్ మీది అహెడ్ ఇట్లా ఉంటుంది అని మీరు అష్యూరెన్స్ ఇస్తారా? మీరు ఈ ఫీల్డ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతారు అని పర్సనల్గా ఆ స్టూడెంట్ని అట్లా పిలిచి చెప్తారా మీరు? ఖచ్చితంగా. అలా అయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు మా దగ్గర. మెయిన్గా అలా అవ్వడానికి కారణం, ఆ విద్యార్థులు ఎందుకు అంత పై స్థాయికి ఎదిగారు అంటే
మా దగ్గర మార్నింగ్ సూర్య నమస్కారాలు ఉంటాయి, వావ్! యోగా అండ్ భగవద్గీత శ్లోకాస్ ఓకే. పర్ఫెక్ట్గా చేపిస్తాము. స్కూల్ సండే తప్పించి డైలీ ఇది మాకు రొటీన్ వర్క్. మేము వెళ్ళి వాళ్ళ దగ్గర నిల్చోక్కర్లేదు, పిల్లలే యాజ్ ఇట్ ఈజ్ పైకి వచ్చేస్తారు రూమ్లోకి, అక్కడ ఎవరికి వాళ్ళు నిలబడిపోతారు. సూర్య నమస్కారాలు 12 టైమ్స్ చేస్తారు, ఆ తర్వాత యోగాసనాలు వేస్తారు, ఆ తర్వాత భగవద్గీత శ్లోకాలు అధ్యాయాల పరంగా చదువుతారు. భావము అనేది కొద్ది వరకు తెలియదు కానీ పర్ఫెక్ట్గా చదవగలుగుతారు. అంటే ఆ సాంస్క్రిట్ వర్డ్స్ అనేవి చదవడం వల్ల వాడికి ఉండేటటువంటి ఫిజికల్గా డెవలప్ అవుతాడు ఒకటి. నెక్స్ట్ ఇది రియల్గా చూసినటువంటి విషయం ఏంటంటే, మేము 2010-11లో ఒక అబ్బాయి ఉండేది. ఆ అబ్బాయికి బాగా హెడ్ఏక్ ఉండేది. 2 రోజులకు ఒకసారి స్కూల్ మానేసేవాడు. అర్థం కాలేదు, ఇది లాభం లేదు అనుకొని రెగ్యులర్గా స్కూల్కి పిలిపించడము, సూర్య నమస్కారాలు చేయించడము, ఇలా చేయడం వల్ల వాడు 1 మంత్లో డెవలప్ అయిపోయాడు. ఇక మళ్ళీ ఇప్పటి వరకు కూడా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, పెళ్ళైపోయింది, సెటిల్ అయిపోయాడు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కలిసినా మేడం మీ వల్ల మాకు తలనొప్పి పోయింది అంటాడు. అంటే ఆ ఆసనాలు వేయడం వల్ల, సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీలో మంచి యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది, ఎనర్జెటిక్గా తయారవుతాడు. కాబట్టి మా స్టూడెంట్స్కి ఈ ఒకటి చాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎవరు కూడా లిస్ట్లో అయితే ఉండరు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో టీచర్స్ సమ్టైమ్స్ సీక్రెట్లీ చాలా అబ్యూజివ్ ఉంటారు, అండ్ వాళ్ళ అబ్యూస్ వల్ల పిల్లలు చాలా ట్రామటైజ్డ్ అయిపోయి అందరు సైలెంట్ ఉంటారు. ఇప్పుడు కంప్లైంట్ చేసిన కాన్సిక్వెన్సెస్ మనకే ఉంటాయి, మళ్ళీ మనకే చాలా దెబ్బలు పడతాయి, ఏమైనా పనిష్మెంట్ ఉంటుంది. బికాజ్ స్పీకింగ్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, ఇలా మా స్కూల్లో కూడా ఒక టీచర్ ఉండేది. సో తను ఒక స్టూడెంట్కి ఎంత వరకు స్లాప్ చేస్తుందంటే బ్యాంగిల్స్ ఇట్లా ఎరిగిపోయేవి. అంత సెడిస్టిక్గా కొంతమంది ఉంటారు టీచర్స్. అప్పుడు ఆ స్టూడెంట్ రీచ్ అవుట్ అవ్వలేరు. కానీ ఒకవేళ ఒక్క స్టూడెంట్కి ఆ గట్స్ వచ్చింది సమ్హౌ, మేము ఎవరికైనా ఈ విషయం చెప్పాలి అనేది, మీరు అప్పుడు ఆ స్టూడెంట్ని నమ్ముతారా? మీరు ఆ టీచర్ యాబ్సెన్స్లో వెళ్ళి ఆ స్టూడెంట్స్ ట్రస్ట్ గెయిన్ చేయడానికి వాళ్ళతో మాట్లాడతారా దీని గురించి? అండ్ ఆ సిచ్యుయేషన్లో మీరు తీసుకునే యాక్షన్ ఏముంటుంది? ఓకే, అలాంటి పరిస్థితి మా పాఠశాలలో రాలేదు, రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు అంటే క్లాస్ అబ్జర్వేషన్ అనేది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఓకే. ప్రతి క్లాస్కి వెళ్ళి మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. టీచర్కి టీచింగ్ ప్లాన్స్ ఇస్తాము, వీక్లీ ప్లాన్స్ ఇస్తాము. వాళ్ళు లెసన్ ప్రిపేర్ అవ్వాలి, RRR అని ఉంటుంది, వాళ్ళు లెసన్ ప్రిపేర్ అవ్వాలి. ఆ లెసన్ ప్రకారంగా 1 వీక్ ప్లాన్ మాకు ముందు చెప్తేనే క్లాస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు క్లాస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లాసులో వేసేటటువంటి పిల్లల్ని వేసేటటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆన్సర్స్ ఏంటి, ఆన్సర్ రాకపోతే మీరు ఆన్సర్ని ఎలా చెప్పించగలగాలి, ఎలా సింగిల్గా పిల్లాడిని లేపాలి, ఇలాంటి వాటికి మేము ప్రాముఖ్యతనిస్తాము. ఇంకా టీచర్కి అబ్బాయిని కొట్టేంత, అబ్బాయిని తిట్టేంత లేదు. స్మూత్గా డీల్ చేయడం ఒకటే మేము నేర్పించే విధానం. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే టీచర్స్కి కూడా భగవద్గీత శ్లోకాస్ వస్తాయి. కాబట్టి ఈ భగవద్గీత అనేది ఒక మతము అని కాదు, అది చదవడం వల్ల ఒక కాన్షియస్నెస్ పెరుగుతుంది, ఓపిక ఎక్కువ వస్తుంది. మెయిన్గా ఏంటంటే సహనము. ఒక టీచర్కి టీచర్ వృత్తి ఎంచుకున్నప్పుడే సహనానికి లోనవ్వాలి. ఆ వృత్తి అలాంటిది. అలా సహనం లేకపోతే ఆ వృత్తే వేస్ట్. కాబట్టి మేము జాయిన్ చేసుకునేటప్పుడే ప్రతి టీచర్తో ముందు ఇదే విషయాన్ని మాట్లాడతాము. ఏ స్టూడెంట్ను కూడా మనము కనీసము వాడు డల్లర్ అనే వర్డ్ని యూజ్ చేయనివ్వము. ఎవరు డల్లర్ కాదు, ఏదో ఒక కళలో వాడు మేటి ఉంటాడు, దాన్ని తీసుకురావడానికి మనము చేసేటటువంటి ప్రయత్నం. ఆ వర్డ్ వింటేనే నాకు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ వస్తున్నాయి. నాకెంత కోపం వస్తుంది అంటే, ఎవరైనా ఈ జనరేషన్లో కూడా ఎవరికైనా చిన్నపిల్లల్ని డల్లర్ అని పిలిస్తే అసలు చాలా కోపం వస్తుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అ వెరీ బ్యాడ్ వర్డ్ అనిపిస్తుంది నాకు. ఎందుకు అట్లా అంటారు? ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్, సారీ. సో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ టాపర్స్ కూడా ఉండరు, అండ్ ఎగ్జాక్ట్లీ
అట్లా అకాడమిక్లీ స్లో కూడా ఉండరు. వాళ్ళు చాలా ట్రై చేస్తుంటారు. మేము కూడా టాపర్స్ అవ్వాలి. మేము కూడా లైక్ 95+ మార్క్స్ తీసుకొని రావాలి అని చెప్పి. బట్ వాళ్ళ స్కోర్ సమ్‌వేర్ అరౌండ్ 80స్, 70స్ ఉండొచ్చు. వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ ఉంటారు. అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా. అప్పుడు ఆ స్టూడెంట్‌ని మీరెట్లా కౌన్సెలింగ్ చేస్తారు? అలాంటి స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళను ఎక్కువ టైం మన దగ్గర కూర్చోబెట్టుకోవడము, స్లోగా ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉండేటటువంటి ఆన్సర్స్ అన్ని బట్టి సిస్టమ్ కాదు కదా, అవును. కంఠస్థం చేసేది ఏమీ లేదు, ఓన్గా రాయాలి. అంటే తను చదివినటువంటి లెసన్లో చదివినటువంటి విషయము అతను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అది పేపర్ మీద పెట్టిస్తాము. దాంట్లో ఏమైనా 2-3 వాక్యాలు ఏమైనా తప్పుగా ఉంటే వాడు ఓన్గా రాసే విధంగా ప్రయత్నాన్ని చేస్తాము. ఏ లెసన్ అయినా మన లైఫ్‌కి సంబంధించినటువంటి లెసన్సే ఉంటాయి ఇప్పుడు. కానీ ఏదో పెద్ద కొత్తగా అనేది సృష్టించబడినటువంటి లెసన్స్ ఏం లేవు. చరిత్ర దాంట్లో అశోకుడు, ఇవి ఔరంగజేబు ఇవే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తెలుగులో అయినా శతక పద్యాలు, మనకు కవులు, కళాకారులు ఇవే కనిపిస్తాయి. కాబట్టి ఎక్కడైతే డల్‌గా ఉన్నాడు అనిపిస్తుందో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడమే మా ఎయిమ్. ఆ శ్రద్ధలో కూడా రాపించడము, అతను ఎక్కడైతే ఒక 5 పాయింట్స్ రాయాలి, అతను 3 పాయింట్స్ రాశాడు, ఇంకో 2 పాయింట్స్కి ప్రయత్నం చేయడము. ఆ 2 పాయింట్స్ రాయకపోయినా అతనికి మార్కులు వేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి వాడు బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి. లేకపోతే మేడం గారు 2-3 పాయింట్సే రాశారు, నేను ఇంకా రాయలేను, నేను చెయ్యలేను అనే కాన్సెప్ట్కి వాడు వెళ్ళకూడదు. కాబట్టి అతన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసము ఈ ప్రయత్నం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ప్రత్యేకమైన శ్రద్ధ, సృజనాత్మకత అంటారు చూసారా, వాడిలో ఉండేటటువంటి విషయం బయటికి రావాలి. వాడు చదివినటువంటి విషయము ఏదైతే ఉందో అది బయటికి అతను ఓన్ వర్డ్స్లో రాసినా ఇస్తాము. అంటే గ్రంథస్థమైనటువంటి వర్డ్సే రాయక్కర్లేదు, తను మామూలుగా మాండలికంగా రాసినా ఇస్తాము. మార్చుకుంటాడు, తన భాషా లెవెల్స్ని మార్చుకుంటాడు. ఓకే. ఇట్స్ నైస్. అట్లీస్ట్ మీరు ఇప్పుడు చెప్తుంటే అన్ని ఇన్స్టిట్యూట్స్‌లో ఇట్లానే ఉందా? ఇట్లా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా? లేకపోతే మీ ఇన్స్టిట్యూట్‌లోనే ఇట్లా ఉందా? ఐయామ్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. కానీ మా స్కూల్‌లో అయితే నా పాస్ట్‌లో బట్టి సిస్టమే ఉండేది మొత్తం అసలు. కంటెక్స్ట్ రాస్తే అది సరిపోదు. కానీ ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ పాజిటివ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. సో దట్ అది ఒక చాలా ఎక్సలెంట్ పాయింట్ అది. స్టూడెంట్స్‌కి కంటెక్స్ట్ అర్థమవుతే చాలు, అంత బట్టి సిస్టమ్ అవసరం లేదనేది చాలా మంచి పాయింట్ అది. ఇంకా టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు క్లాస్ రూమ్‌లో, వాళ్ళ బిహేవియర్ లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ పర్సనాలిటీ, ఆ స్టూడెంట్స్‌తో యాటిట్యూడ్ ఎట్లా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అనేది చాలా బాగుంది. అండ్ వాట్ అదర్ థింగ్స్ ఐ లైక్ దిస్, స్టూడెంట్సే కాదు కానీ టీచర్స్‌కి కూడా భగవద్గీతాస్ అవన్నీ ప్రాక్టీస్ చేపిస్తారని చెప్తున్నారు. ఇట్స్ లైక్ ఎవ్రీవన్ ఒక స్టేబుల్ మైండ్ సెట్‌తో ఉంటారని, ఇది చాలా మంచి విషయం ఇది అసలు. ఐ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ దిస్. అండ్ టీచర్స్ వాళ్ళకు ఉండేటటువంటి ఓన్ సమస్యల నుండి కూడా బయటపడ్డారండి. ఇది చదవడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటపడ్డారు. అంటే మైండ్ సెట్ అనేది మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్‌లో ఒక టాపర్ ఉండే పర్సన్, లెట్స్ సే దేర్ వాస్ అ బాయ్, అతను టాపర్ ఉండేవాడు. కానీ అకాడమిక్‌లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే, మేబీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అలాంటి ఎగ్జామ్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే వాడి మార్క్స్ తగ్గుతున్నాయి. హి ఈజ్ నాట్ ఏబుల్ టు స్కోర్. ముందులాగా 95+ వచ్చే పర్సన్ ఇప్పుడు యావరేజ్ లాగా మారుతున్నాడు చాలా. 65 వరకు వస్తున్నాయి ఇప్పుడు మార్క్స్. ఏం చేంజెస్, మేబీ లైఫ్ చేంజెస్ రావచ్చేమో కానీ ముందులా అయితే లేడు ఒక టాపర్ కిడ్. ఆ కిడ్‌ని మీరు ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? అండ్ రికగ్నైజ్ చేశాక మీరు ఎలా హెల్ప్ చేస్తారు ఆ కిడ్‌కి? అతనిలో మార్క్స్ మాత్రమే తగ్గుతున్నాయా, అతని క్యారెక్టర్ తగ్గుతుందా అనేది బేస్ చేసుకుంటాం. ఓకే. అంటే అతని సబ్జెక్ట్లో వీక్ అవ్వడానికి చాయిస్ మ్యాక్సిమం ఉండదు. ఏదో ఇంటర్నల్ పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడేమో, ఇన్ కేస్ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఇంటి వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల వీక్ అవుతారే తప్పించి సబ్జెక్ట్ పరంగా ఒకసారి ముందుకెళ్ళినటువంటి విద్యార్థి అవ్వడానికి లేదు. ఒకటి. నెక్స్ట్, ఓడడం అనేది గెలుపుకి రూట్ చూయించడమే. ఎప్పుడైనా సరే
100కి 100 బాగా వస్తున్నాయి, ఒక అకాడమిక్ ఇయర్ మొత్తంగా వాడు 100%లో ఉన్నాడు అనుకున్నటువంటి స్టూడెంట్ నేనే గొప్పవాడిని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది వచ్చిందనుకోండి పిల్లాడిలో, వాడు తగ్గిపోతాడు వెంటనే. కాబట్టి 100% మార్క్స్ ఇవ్వడానికి కూడా కరెక్ట్ అయిన టీచర్ అసలు వేయకూడదు. అక్కడ మార్క్స్ ఎక్కడో ఒక కామా, ఒక డాట్, ఎక్కడో ఒక దగ్గర వాడిని కొంచెం తగ్గిస్తూ ఉండాలి. అంటే వాడిలో నేనే గొప్ప అనే అహం ఎప్పుడైతే పెరుగుతుందో పిల్లాడు తగ్గిపోతాడు. అది పెరగకుండా చూసుకుంటాము. అది పెరగడానికి ఛాన్స్ ఇవ్వము. బెస్టే, ఆ స్టూడెంట్ బెస్ట్ అని చెప్పగలుగుతాము. బెస్ట్ అని అతనికి తెలుస్తుంది. అతనికి ఈ విషయాన్ని కూడా మేము తెలియజేస్తాము. ఎలా అంటే, నాన్న 100 మార్క్స్ వేయడం వల్ల నువ్వు ఇలా అయిపోతావు కాబట్టి నీకు చిన్న చిన్నవి మార్క్స్ కట్ చేస్తూ ఉంటాము, నువ్వు ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఇస్తూ ఉంటాము. తగ్గినా గెలవడమే. ఎప్పుడైతే ఒక ఆటలో మనము ఓడిపోయాము అనే ఫీల్ అవుతూ కూర్చున్నాం అనుకోండి, జీవితం మొత్తం ఓడిపోతాం. అవును. మనం గెలుస్తాము అని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఆ విషయాన్ని వాడికి కూలంకషంగా వివరించడం జరుగుతుంది. అలా ముందుకు వెళ్తాడు. పర్సనల్ ప్రాబ్లము అంటే ఏముంటుంది పిల్లలలో అంటే, ఫ్రెండ్స్ సర్కిల్. నువ్వు ఎలాగో బాగా చదువుతావు కదరా, ఈరోజు చదవకపోయినా నువ్వు బాగా రాస్తావులే అంటే వాడు చదివేవాడు కూడా వెనకబడిపోతాడు. అలాంటి సందర్భాలు కూడా కొన్ని జరుగుతాయి. నేను ఎలాగో బాగుపడను, పక్కవాడు బాగుపడితే ఓర్చుకోను అనే ఇది కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు మేము స్కూల్లో గమనిస్తూ, పిల్లల్ని గమనిస్తూ ఇలాంటివి వాళ్ళకు వివరణ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్ట్ మెన్షన్ చేశారు, ఇట్లా స్టూడెంట్స్కి కంటెక్స్ట్ అర్థమయ్యేలా సిస్టమ్ మారుతుంది అని. ఇప్పుడు సిలబస్ వచ్చేసి ముందు సిలబస్ వేరేలా ఉండేది అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు కూడా చాలా మారిపోయి ఉండొచ్చు. అండ్ ఆ చేంజెస్కి స్టూడెంట్స్ ఎలా అడాప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, ఏఐ కూడా చాలా ఇట్స్ టేకింగ్ ఓవర్. అసలు క్రియేటివిటీకి స్పేస్ ఉండట్లేదు. జనరల్ నాలెడ్జ్కి కూడా అందరూ చాట్ జీపీటీ యూస్ చేస్తున్నారు, లేకపోతే ఫోన్స్ అగైన్. మీరు ఇప్పుడు ఫోన్స్ వాడకుండా స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేపిస్తున్నామని చెప్పారు కదా, ఎట్లా చేస్తున్నారు అది ఎగ్జాక్ట్లీ? ఫోన్స్ వాడకుండా ద ఇన్ఫర్మేషన్ విచ్ ఒక స్టూడెంట్కి ఏఐ ద్వారా వస్తుంది, అది మీరు ఎట్లా చెప్తున్నారు? మా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్డే. అలా టీచర్ ట్యాబ్ యూజ్ చేస్తూ టీచర్ లెసన్ ప్లాన్ మొత్తం ట్యాబ్లో ఉంటుంది. ఆ లెసన్ ప్లాన్ని తీసుకుని వాడికి చూపిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడు రిసీవ్ చేసుకుంటాడు. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ముందున్నటువంటి ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంటైర్ డిఫరెంట్ ఉంది. అప్పుడు ఎంతసేపటికి బట్టి విధానానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ సిసి మెథడ్ బట్టి విధానం కాదు. ముఖ్యంగా ఏంటంటే బట్టి సిస్టంలో ఉన్నప్పుడు పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేది. అవును. అంటే 70% క్వశ్చన్స్, 30% ఆబ్జెక్టివ్. 30% ఏ టీచర్ అయినా 30% చదువులే పాస్ అయిపోతావు అని చెప్పేసి ఆ సిస్టమ్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. అది ఎంతసేపటికి పిల్లాడిలో నాలెడ్జ్ డెవలప్ అవ్వడం లేదు. ఎవరైతే క్లెవర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళేవారు. అది ఇప్పుడు ఆ సిస్టమ్ని తీసేసి ఇప్పుడు మనం సిసి మెథడ్లోకి వచ్చినప్పుడు పిల్లవాడికి ఎంత అర్థమవుతుంది అది మాత్రమే ఇవ్వాలి అని చెప్పుకున్నాము. అది మాత్రమే రాస్తాడు కూడా. ఇదంతా కూడా ఏలో కావచ్చు, తను ఇంటి దగ్గర ఫోన్ యూజ్ చేయకుండానే క్లాస్ రూమ్లో అతనికి కావలసినటువంటి ల్యాబ్స్ అన్నీ మనం పెడుతూ ఉన్నాం కాబట్టి అతను అలా డెవలప్ అవ్వడానికి చాయిస్ చాలా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి కొంతమంది పేరెంట్స్ మరీ స్ట్రిక్ట్ ఉంటారనమాట. ఆ స్ట్రిక్ట్ కూడా అనలేం మనం, డీప్లీ బయాస్డ్ అండ్ బ్రెయిన్ వాష్డ్ అనొచ్చు. బికాజ్ ఆ స్టూడెంట్కి ఫోర్స్ఫుల్లీ మీరు డాక్టర్ అవ్వాలి, ఇంజనీరే అవ్వాలి, మీరు ఇదే పర్స్యూ చేయాలి అని చాలా ప్రెషరైజ్ చేస్తుంటారు. కానీ మీ ఇన్స్టిట్యూట్లో ఆ టీచర్కి ఈ స్టూడెంట్ పాత్వే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అని మీరు రికగ్నైజ్ చేశారు ఆల్రెడీ. అరే ది స్టూడెంట్ ఇప్పుడు లెట్స్ టేక్ ఆర్ట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఆర్ట్స్లో ఎంత ఎక్సలెంట్ ఉన్నాడు ఈ పర్సన్, కానీ ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో లేదు డాక్టరే అవ్వాలి అని ఇట్లా మరి ఫోర్స్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ స్టూడెంట్కి ఎలా హెల్ప్ చేస్తారు? అట్ ద సేమ్ టైం ఒకవేళ పేరెంట్ టీచర్ మీట్ లాగా అవుతుంది, మీరు ఆ పేరెంట్స్తో కూడా మీ స్టూడెంట్ గురించి అడ్వకేట్ లాగా ఎట్లా మాట్లాడతారు? మా స్కూల్లో
సెకండ్ సాటర్డే ఖచ్చితంగా పేరెంట్ మీట్ జరుగుతుంది. అంటే ప్రీ ప్రైమరీ టు 10th క్లాస్ వరకు. ఈ పేరెంట్ మీట్లో ప్రతి ఒక్క విద్యార్థి గురించి మేము వారితో చర్చించడం జరుగుతుంది పర్సనల్గా. ఎప్పుడైతే హయ్యర్ సెక్షన్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ని మీరన్నట్టుగా లాయరే కావాలి, డాక్టరే కావాలి, ఉండేటటువంటివి ఏదో రెండే ఆప్షన్స్ లాగా డాక్టర్, ఇంజనీర్, ఈ రెండు మాత్రమే పెట్టుకుని పేరెంట్స్ కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. అది పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల పిల్లలలో నేను ఏదో కావాలి అని ఆలోచించకుండా నేను డాక్టర్నే కావాలి అనే ఆలోచన విధానం ఎవరికీ లేదు. అలా గోల్ పెట్టుకోవడం కూడా లేదు. ఎందుకు అంటే వాడు చదివినటువంటి చదువును ముందుకు తీసుకెళ్తూ నేను ఇంటర్ తర్వాత నేనేమవుతానో నిర్ణయించుకుంటాను అనుకుంటాడు. అంటే ఇక్కడ ఉండేటటువంటి విషయం ఏంటి, తను మ్యాథ్స్లో ఫస్ట్ ఉన్నాడు అనుకోండి, ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఎంపీసీ తీసుకున్నాడు, అక్కడికి పోయిన తర్వాత వాడికి ఏదో చిన్న స్ట్రగుల్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది, దాని ద్వారా వాడు ఇంజనీరే కావాలని ఏం లేదు కదా, నెక్స్ట్ ఏదైనా సబ్జెక్ట్ మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రూట్ను వాడు ఎంచుకోవచ్చు. ఒకటి, వాడిలో ఉండేటటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, వీడు డాక్టర్ అవుతాడా, వీడు సైన్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చాయా, మ్యాథ్స్ బాగా పర్ఫెక్ట్గా చేయగలుగుతాడా, లేదు ఒక లీడర్ అవ్వగలుగుతాడు. కొంతమందికి మాట్లాడేటటువంటి టాక్టిక్స్ ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళు లీడర్స్గా ముందుకు రాణిస్తారు. లేదు హెల్ప్ చేసేటటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు సమాజంలో ఏదో ఒక రోల్ని ఎంచుకోవచ్చు. అలాంటి పిల్లల్ని మేము గుర్తించి వాళ్ళ పేరెంట్స్ మీట్కి వచ్చినప్పుడు వాళ్ళతో వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ విన్నారు ఓకే, వినలేదు స్టూడెంట్ మా దగ్గరకు వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. మ్యామ్ నేను ఇలా జాయిన్ అవుతాను అని అంటే అమ్మ వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళమంటున్నారు, వాళ్ళతో కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడము, అలా వాడి రూట్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఒకటి, పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతారు. వాడి లైఫ్తో పేరెంట్ ఆడుకున్నట్టుగా ఉంటుంది, వాడి జీవితం స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే వీడు తను ఓన్గా చేయలేడు, పేరెంట్స్ చెప్పింది చేయలేడు. తన మైండ్ సెట్ అంతా నేను ఈ రూట్లో వెళ్ళామంటే మా మదర్ ఫాదర్ ఈ రూట్లోకి పంపించారు, వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, స్కూల్లో నేర్చుకుంది ఏంటి పెద్దలకు గౌరవం ఇవ్వాలి. రామాయణం చెప్పాము, భారతం చెప్పాము, భాగవతం చెప్పాము, భగవద్గీత ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి పెద్దలను గౌరవించాలి. ఈ గౌరవించాలి అనే కాన్సెప్టే బాగా పెట్టుకుంటే వాడి లైఫ్ స్ట్రగుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గౌరవం అనేది మెయిన్ ఇంపార్టెంటే, తల్లిదండ్రులను గౌరవించాలి మొదటి పాయింట్. నెక్స్ట్, వాడికి కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. ఏ రూట్లో వెళ్తే తను డెవలప్మెంట్ తొందరగా అవుతుంది, తను వెళ్ళగలుగుతాడు, అది ఆ కౌన్సిలింగ్ మేము ఖచ్చితంగా పేరెంట్స్తో ఇస్తాం. మీరు ఇందాక ఒక స్టూడెంట్ లీడర్ కూడా అవ్వచ్చు అని అన్నారు కదా, దట్ వాజ్ అ వెరీ నైస్ పాయింట్. బికాస్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంత మాట్లాడినా సరే ఆ స్టూడెంట్ పర్స్పెక్టివ్ యూస్ఫుల్ టాక్స్ కూడా ఉంటాయి, కొంతమందివి చాలా ఎన్లైట్నింగ్ ఉంటాయి ఆ మాటలు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో చాటర్ బాక్స్, క్వశ్చన్ బ్యాంక్, ఆల్వేస్ టాకిటివ్ అని క్రిటిసైజ్ చేస్తారు. మీరు ఇందాక లీడర్ అవ్వచ్చు అని ఆ పొటెన్షియల్ చూసారు కదా, ఆ పొటెన్షియల్ రికగ్నిషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది చాలా, ఐ ఫీల్ సో గుడ్ జస్ట్ మీరు అట్లా మాట్లాడుతుంటే. నేను అందుకే అప్పటి నుంచి స్మైల్ చేస్తున్నా. మా స్కూల్లో ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీన్స్ పండగలు, మనకు ప్రతి మంత్ ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ పండగలకు కావలసినటువంటి డెకరేషన్ ఏదైతే ఉందో, ఆ స్పీచ్ ఏదైతే ఉందో, వాళ్ళ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలే తయారు చేయాలి, పిల్లల్ని నేర్చుకోవాలి. అంటే టీచర్ సహజంగా ఉంటారు కానీ పిల్లల్ని నేర్చుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. రీసెంట్గా గుర్తించినటువంటి విషయం ఏంటంటే, ఒక డ్యాన్స్ ప్రోగ్రాము 15th ఆగస్ట్, 26th జనవరి అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మేము పెట్టాలి కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు క్లాస్లో 8th క్లాస్ అమ్మాయి, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఏంటంటే డ్యాన్స్లో ఏ రకమైనటువంటి పాటలను తీసుకుని ఆ అమ్మాయిని పెడదామన్నా చాలా యాక్టివ్గా ఉంటుంది. పెడదామన్నా స్లోగా ఆఫీస్ రూమ్లోకి వచ్చేస్తుంది. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ నేను ఇది చేయలేను, నాకు సపరేట్గా కావాలి అంటుంది. సపరేట్ అంటే ఏంటి, నేను ఇదంతా చేయను, ఎగరటం తుంకడం కాదు, నేను ఏ ఝాన్సీ లక్ష్మీబాయి, ఏ రాణి రుద్రమదేవి, ఏ శివాజీ ఇలాంటి పాత్రలు మాత్రమే నేను చేస్తాను అనే ఒక పట్టుదల అమ్మాయిలో. ప్రతిసారి ఆ అమ్మాయిని మేము రికగ్నైజ్ చేసి ఎలాంటి పాత్రలను ఇస్తే ఎంత చక్కగా చేస్తుందంటే చాలా సూపర్, చాలా బాగా చేస్తుంది. అంటే కొంతమందిలో మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి.
దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే మీ స్కూల్ అప్రోచ్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? అన్ని స్కూళ్ళకు భిన్నంగా ఉంటుంది మా స్కూల్ అని గొప్పగా గౌరవంగా చెప్పగలుగుతాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మా పాఠశాలలో వేసినటువంటి తొలి పాదం, తొలి మెట్టు ఏదైనా కావచ్చు, వాడి భవిష్యత్తులో బంగారు బాట వేసినట్టే. ఎందుకన్నాను ఇంత పెద్ద మాట అంటే, రావడంతో పాటుగానే స్కూల్ స్టార్ట్ అవ్వడంతో పాటుగానే మేము ప్రేయర్ నుంచే వాడిని అనలైజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ప్రేయర్లో వాడి క్రమశిక్షణ, ఎలా లైన్లో నిలబడాలి, ఎలా ఎక్సర్సైజెస్ చేయాలి, లేట్గా ఎందుకు రాకూడదు స్కూల్కి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ప్రేయర్ ద్వారా వస్తాయి. ప్రేయర్లో కూడా ఏంటంటే ఉన్నటువంటి క్లాసులు అన్నింటికీ కూడా మంత్లీ 2 times వాళ్ళకు ఛాయిస్ ఇస్తాం. 2 times ఉండేటటువంటి 30 members 25 members ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ప్రేయర్ చెప్పాల్సిందే, న్యూస్ చదవాల్సిందే, ఒక శ్లోక చదవాల్సిందే, ఆ రోజుకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ డే, ఎనీవన్ బర్త్డే కావచ్చు, ఏదైనా కావచ్చు, విష్ చేయాల్సిందే. అలాంటివి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము. అంటే ఇదంతా కూడా ప్రేయర్ అంతా కూడా ఎవరు అబ్జర్వ్ చేస్తారు? స్టూడెంట్సే అబ్జర్వ్ చేస్తారు. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది అని అంటే, వాళ్ళలో మేము సాధిస్తున్నాము ఏదో అనే ఒక ఇంటెన్షన్గా ఒకటి వచ్చేస్తుంది, స్పోర్టివ్నెస్. అంటే నేను ఈ స్కూల్ మొత్తం రన్ చేస్తున్నాను అనే భావన వాడికి వచ్చేస్తుంది, నేను స్కూల్లో చాలా పెద్ద గొప్ప అనుకుంటాడు. అలాంటిది వాళ్ళలో మనము నింపినట్టయితే చాలా ముందుకెళ్తారు పిల్లలు అనేది ఒక ఎయిమ్. కాబట్టి మా స్కూల్ ప్రేయర్లోనే ఫస్ట్ బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత టీచర్స్ రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాడిని హగ్ చేసుకునే విధానం, చిన్న పిల్లలైతే ప్రైమరీ పిల్లలైతే టీచర్స్ చక్కగా హగ్ చేసుకుంటారు, వాళ్ళకి హ్యాండ్ ఇస్తారు, కిస్ ఇస్తారు. అలా వాళ్ళు డైలీ ఏడవకుండా స్కూల్కి రావడం కోసం ఇది ఒక పెద్ద ప్రాధాన్యతనివ్వడం. పిల్లలు కామన్గా ఏంటంటే ఏడుస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళాలి అంటే ఏదో ఒక పెద్ద బాధ. కానీ ఆ ఏడుపు అనేది ఎప్పుడు మానుతారు? ఇక్కడ మదర్ కనిపిస్తే మానుతారు. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి మదర్ టీచర్లో చూడాలి, వాళ్ళు అంత దగ్గరగా ఇంటరాక్షన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మదర్ రోల్ ప్లే చేయాలి. అందుకని మదర్ లాగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి అది నెక్స్ట్. తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పేటటువంటి లెసన్ విధానం కానీ, ఆటలు పాటలు కథల ద్వారా స్టోరీస్, చిన్న స్టోరీస్. ఆ స్టోరీస్ ఎవరి నుంచి తీసుకుంటారు అంటే, ఏవో చందమామ కథలు కాదండి, పిల్లల స్టోరీసే తీసుకుంటాము. అక్కడెక్కడో వెనక అల్లరి చేస్తున్నాడు, ఆ అల్లరి చేసేటటువంటి విద్యార్థిని అల్లరి చేసే విధానంగా ఒక స్టోరీ అల్లుతారు టీచర్. అలా చేయడం వల్ల ఓ నేనేనా ఇక్కడ స్టోరీలో మెయిన్ పాత్ర నాదేనా అన్నట్టుగా పడొచ్చేస్తాడు. అలా ఇలాంటి విషయాలన్నీ, తర్వాత శ్లోకాస్ కావచ్చు, పద్యాలు కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఏవైనా కూడా అన్ని స్కూల్స్ కంటే కూడా ప్రెషర్ లేనటువంటి విద్యను అందించడమే మా స్కూల్ యొక్క గొప్పతనం. నెక్స్ట్, మా దగ్గర నుండి చదివి వెళ్ళినటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళారు, అక్కడ జాబ్స్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఎంఎస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు రీసెంట్గా ఇంటర్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలున్నప్పుడల్లా మా స్కూల్కి వస్తూ ఉంటారు. మ్యామ్, మీరు నేర్పినటువంటి ఈ క్రమశిక్షణ ద్వారా మేము ఈరోజు ఈ స్థాయికి వెళ్ళాము అని చెప్తూ ఉంటే రియల్గా ఎంత హ్యాపీగా ఉంటుంది అని అంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు లైఫ్లో సెట్ అయిపోయినట్టే, వాడికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు వాడు వెళ్ళడు ఇంకా. అందుకే బేస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఎలాగైతే మనం బునియాది గట్టిగా ఉండాలి అంటామో, ఆ బునియాది అనేది మేము మా సాయి చైతన్య స్కూల్లో ఇస్తాం ఖచ్చితంగా. ఆ ఫౌండేషన్ పడింది అని అంటే వాడు ఇంకా తిరిగి చూసుకోవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పదే మీ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు కోపంగా, మమ్మల్ని చాలా హ్యాపీగా గుర్తు చేసుకుంటారు, మా మేడం వల్ల, మా టీచర్స్ వల్ల అని. అంటే ప్రతి స్టూడెంట్ కూడా అలా టీచరే మెయిన్ రోల్ అవ్వాలి, తన వల్ల తన పిల్లలు కూడా మంచి క్రమశిక్షణలోకి వెళ్తారు. ఎప్పటికైనా ఇది రొటేషన్ కదా, అలా వెళ్తారు. కాబట్టి మా స్కూల్ చాలా గొప్పది బికాజ్ స్టూడెంట్సే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, పేరెంట్స్ కాదు. స్టూడెంట్సే ఇస్తున్నారంటే అది చాలా జెన్యూన్ ఉంటుంది. నేను మీ స్కూల్లో ఉండాల్సింది. రండి, వెల్కమ్ ఆల్వేస్. I'm old now. Old to be a school student. So
ఒక స్టూడెంట్‌లో ఇందాక మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా వాళ్ళ మెంటల్ హెల్త్ లేదా వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఏదో ఉంటాయో అవన్నీ డిస్కస్ చేశాం కదా! కానీ కొంతమంది స్టూడెంట్స్‌కి ఎట్లా హెల్ప్ చేయాలనేది మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేరు సరిగ్గా. మేబీ వాళ్ళు రిలై అయిన టీచర్ కూడా సరిగ్గా హెల్ప్ చేయలేకపోతున్నారు. మేబీ ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వాలి ఆ సిట్యుయేషన్‌లో. ఆ స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఎందుకు నెసెసరీ ఉన్నాయంటే, అదే స్టూడెంట్ కాలేజ్ జాయిన్ అయ్యి, మేబీ వాళ్ళ మదర్ టంగ్‌లో మాట్లాడి ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతారు. ఆ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి కానీ, వాళ్ళు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఇవన్నీ రూట్ కాజ్ విల్ కమ్ ఫ్రమ్ హియర్ స్కూల్ నుంచే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఫ్యూచర్‌లో ఆ స్టూడెంట్‌కి రావద్దు. ఆ ప్రాబ్లమ్స్ రావద్దు. అలాంటివి స్ట్రగుల్ లేకపోతే స్టామరింగ్ లాంటివి ప్రాబ్లమ్స్ లేదా ప్రాపర్‌గా ఒక సెంటెన్స్ ఫార్మ్ చేయడం వాళ్ళకి రావట్లేదు. అండర్ కాన్ఫిడెంట్ ఉంటున్నారు. ఆ కాన్ఫిడెంట్‌గా కమ్యూనికేట్ చేసేలా ప్రాపర్‌గా వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలవాలి. వాళ్ళు అలర్ట్ ఉండాలి. అలాంటి సిట్యుయేషన్‌ని మీరు ఎలా ఇంపోజ్ చేస్తారు ఆ స్టూడెంట్ మీద? దట్ స్టూడెంట్‌కి ఇప్పుడు అస్సలు ఒక్క సెంటెన్స్ కూడా మేబీ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం రావట్లేదు. అప్పుడే మీకు తెలిసిపోతుంది ఆ స్టూడెంట్‌కి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకుంటే. హౌ వుడ్ యూ హెల్ప్? మీరెట్లా గైడ్ చేస్తారు? చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబుగుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూరనల పాకము చేసిన నైనందు నింపొదవెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. భాస్కర శతకంలోని పద్యము. ఆనాడు కవులు ఎంత అనుభవించారో తెలియదు కానీ ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ను ఉద్దేశించి అప్పుడు అల్లారు పద్యాలు. అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగా వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం చాలా దృఢమైనదని, గట్టిగా నిర్ణయంతో చేశారని. ఈ పద్యంలో ఉండేటటువంటి మీరు అడిగిన క్వశ్చన్కి ఈ పద్యంలో ఉండేటటువంటి భావాన్ని తీసుకున్నట్టయితే, ఒక విషయాన్ని చదివినప్పుడు దాంట్లో అర్థము లేకుండా చదివితే అది వ్యర్థం. ఎంత పెద్ద మంచి వంటకం చేసినా ఉప్పు లేనట్టయితే అదంతా డస్ట్‌బిన్‌కే చేరిపోతుంది. ఇతని విషయం కూడా వృధా అయిపోతుంది. దీనికి కావలసినటువంటి విషయం ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది కావాలి మెయిన్‌గా. ప్రతి వ్యక్తికి ఇది కావాలి. అది ఇప్పుడు జనరేషన్‌లో ఇంకా ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇంట్లో పెదనాన్న, చిన్నాన్న వీళ్ళందరూ ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అత్త ఇవన్నీ తెలిసేవి. ఇప్పుడు కుటుంబంలో నలుగురే. తల్లి, తండ్రి, చెల్లి, అక్క. ఈ నలుగురిలో ఇంట్లో కమ్యూనికేషన్ లేదు. పొద్దున్న లేస్తే ఎవరి బ్యాగులు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చేసరికి వీళ్ళు మధ్యాహ్నం స్కూల్కి వచ్చేస్తారు. సాయంత్రం వెళ్ళగానే వాళ్ళు అలసిపోయి నిద్రపోతారు. వీళ్ళు రాగానే కొంతమంది అయితే ట్యూషన్స్కి వెళ్ళిపోయి ఇంటికి రాగానే నిద్రపోవడం. ఈ విధానం ద్వారా స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడం లేదు. మరి ఎలా డెవలప్ కావాలి ఇవి అనంటే, మా పాఠశాలలో మేము తీసుకునేటటువంటి కేర్ ఏంటి? స్కిల్ డెవలప్ కోసమే మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటాము. అంటే వాడు చదివేటప్పుడు పక్కవాడికి హెల్ప్ చేయమని చెప్పడము, వాడు చేసే పని ద్వారా అంటే ఈ నేషనల్ ఫెస్టివల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి మేము పెద్ద ర్యాలీలు అవన్నీ తీస్తూ ఉంటాము. అంటే వాడికి దేశం గురించి తెలియాలి ఫస్ట్. దేశం అంటే ఏంటి, దేశభక్తి ఎలా రావాలి, దేశం కోసం ఎవరెవరు పాటుపడ్డారు, వాళ్ళ యొక్క బుక్స్ అన్నీ కూడా మా లైబ్రరీలో ఉంటాయి. ఆ లైబ్రరీకి కూడా మేము టైం ఇప్పిస్తాము. లైబ్రరీలో చదువుతారు పిల్లలు. వాళ్ళకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేదు, ఒక టీచర్ ఆబ్సెంటీస్లో ఉంది, ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఒక పీరియడ్ గేమ్స్ కోసం ఉంటుంది. గేమ్స్కి వెళ్ళే వాళ్ళు గేమ్స్కి వెళ్తారు, లైబ్రరీలో కూర్చొని చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. అలా వాళ్ళు ఆ చదవడం వల్ల ఏమవుతుంది అంటే, ఓహో ఇలా చేశారా, ఇలా గాంధీ గారు ఇలా చేశారు, గాంధీ తాత గారు ఇలా చేశారు, మనం ఎందుకు చేయకూడదు, ఇలా అంబేద్కర్ గారు ఇలా రచించారు, మనం ఎందుకు చేయకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళల్లో ఆ స్కిల్స్ని పెంచడానికి దోహదం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఈ దేశభక్తి పెంచుకోవడమే కాకుండా మేము ఇంతకుముందు విషయంలో చెప్పినట్టుగా వాళ్ళు పండగలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు హెల్ప్ అయిపోయి ఆ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. నెక్స్ట్ ఇంతకుముందు ఒక క్వశ్చన్లో ఆన్సరు ఒక పాటర్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాను. ఇలాంటివి ఏదైతే రైతు గురించి కానీ మన సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి దగ్గరికి కూడా పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకులోకి వెళ్ళి మనం డబ్బులు ఎలా తీసుకోవాలి,
ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చేత డైరెక్ట్గా చేపిస్తాము. నెక్స్ట్ ఎలక్షన్స్ పెడతాము. లీడర్, స్కూల్లో లీడర్ ఎవరు, అసలు లీడర్స్ అంటే ఎవరు, ఎలాంటి క్వాలిటీస్ లీడర్స్కి ఉండాలి, ఎలా వాళ్ళు పరిపాలన ఎలా చెయ్యాలి, ఎలా జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమయ్యే విధంగా అసెంబ్లీ పెట్టిస్తాం. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతిరోజు ఏదో ఒక పనిలో సహాయం చేయాలి. అంటే అమ్మ ఏదో పాల ప్యాకెట్ తెమ్మన్నది అనుకోండి, వాడు ఒక 100 రూపీస్ తీసుకొని వెళ్తాడు. దాంట్లో మిగిలింది ఎంత, ఆ మిగిలిన డబ్బులు నువ్వు మదర్కి తీసుకొని వస్తావు, ఎంత మిగిలింది అనేది మదర్కు నువ్వు చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది, మనీ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది. ఓకే, తను ఇంట్లో పనిలో ఇతను సహాయం చేశాడు, చేయడం వల్ల ఏమవుతుంది, మనకు పని మనిషి అవసరం లేదు, మన పనిని మనమే చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది. ఇలా ఒకరికి ఒకరు హెల్ప్ చేయడం ఏదైతే వాడు నేర్చుకున్నాడో అందరితో ఫ్రీగా మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీ వాడిలో పెరిగిపోతుంది. అలా కమ్యూనికేషన్ పెరగడము జరిగింది అంటే వాడు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి పని. అమ్మ చెప్పిన విషయాలలో తోడుగా, తండ్రి చెప్పిన విషయాలలో తోడుగా, టీచర్ చెప్పిన విషయాలలో వాడు స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనుకోండి. దీంతో పాటుగా మెయిన్గా నేను చెప్పినట్టుగా యోగా బాగా హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా యోగా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మన మైండ్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెడతాం కాబట్టి మనము బ్రీతింగ్ తీసుకునే విధానము, వదిలే విధానము తెలుసుకొని మన మైండ్లోకి ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుందో సరి అయిన పనిని వాడు చేయగలుగుతాడు. బ్రీతింగ్, కొద్దిగా డిస్టర్బెన్స్ మన మైండ్ ఉన్నా మనం ఆ పనిని సవ్యంగా ఇప్పుడు మనమైనా చేయలేము. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ట్రూ. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఉంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్ పెరిగినట్టే. ఇలాంటివన్నీ కూడా మన పాఠశాలలో నేర్పించడం జరుగుతుంది. అంటే దీంట్లో అందరి పాత్ర ఉంది చూసారా, ఇక్కడ టీచర్ పాత్ర ఉంది, అక్కడ తల్లిదండ్రి పాత్ర ఉంది, ఇక్కడ ఫ్రెండ్స్ పాత్ర ఉంది, మన పండగల పాత్ర ఉంది. అంటే ప్రతిదీ కూడా ఒక విద్యార్థికి అవసరమైనటువంటి విషయాలే. స్టెప్ బై స్టెప్ అన్నట్టు ఉంది ఇది మంచిగా ఈ ప్రాసెస్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ దేర్ ఫోకస్. ఆ ఫోకస్ షిఫ్ట్ అయ్యాక వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఏదో ఒక టాపిక్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనే విధానం పెరుగుతుంది. అండ్ అబౌట్ బ్రీదింగ్ నార్మల్ ఉంటే కాన్సన్ట్రేషన్ బెటర్ ఉంటుంది అని వీ కెన్ కంక్లూడ్ దట్. మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేము ఒక 5 minutes టైం ఇస్తాము మెడిటేషన్లోకి వెళ్ళడానికి. అంటే వాడు బ్రీతింగ్ తీసుకొని వదలడం వల్ల మర్చిపోయినటువంటి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ నేర్పిస్తూ ఉంటాము. అంటే ఓన్లీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి. ఇప్పుడు జీవితంలో నైతిక విలువలు, నైతిక బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి, రేపు దేశానికి ఒక మంచి మార్గదర్శకుడుగా కావడానికి ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు చక్కగా మెడిటేషన్లు, యోగాలు, దేవుడు, ఒక నమ్మకము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి మహానుభావుడయ్యాడు. మా విద్యార్థులు కూడా రేపు అలాగే అవ్వాలి. ఆ దర్శకత్వంలోకి తీసుకెళ్ళడానికి మా శాయశక్తులు మేము కృషి చేస్తాం. సో ఇప్పుడు మీరు వర్క్షాప్స్ కూడా ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారా? ఇండివిజువల్ స్టూడెంటే కాకుండా ఈక్వల్గా అందరికీ ఆ కమ్యూనికేషన్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, అవి ఫ్యూచర్లో వాళ్ళకి మంచిగా యూజ్ అవ్వాలి అని. దానికి మీరు వర్క్షాప్స్ లైక్ మీకు నచ్చిన టాపిక్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేరు కానీ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ని తీసుకొని మీరు 2 minutes వరకు మాట్లాడాలి అని కొంతమంది ఇట్లా వర్క్షాప్స్ చేపిస్తుంటారు. సో మీ ఇన్స్టిట్యూట్లో కూడా అలాంటివి జరుగుతుంటాయా? సాటర్డే పెడతాం. సాటర్డేస్ పెడతాము. ఎలక్యూషన్ అని, డ్రాయింగ్స్ అని, రిటర్న్ వర్క్స్ అని. వాళ్ళు కొంచెం అంటే ఒక టాపిక్ ఇచ్చి ఒక 5 minutes మాట్లాడమని, పూర్తిగా తెలుగునే యూజ్ చేయమని, అంటే భాష మీద పట్టు ఉండడం కోసం, మదర్ టంగ్ మర్చిపోకూడదు, దానికోసం హిందీ ప్రాంతీయ భాష మాట్లాడాలి. ఇలా ఇంగ్లీష్లో తెలుగు యూజ్ చేయకుండా ఇంగ్లీషే యూజ్ చేయాలి, తెలుగు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ యూజ్ చేయకుండా తెలుగే యూజ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. ప్రైమరీకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే సంకల్ప్ ప్రోగ్రామ్ అనేది పెడతాం. సంకల్ప్ అంటే ఈ ప్రైమరీకి వచ్చేసరికి వాళ్ళకు ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది సరిగా రాదు. టేక్, గ్లాస్, దిస్, ఈజ్ అనే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ని యూజ్ చేస్తూ వాళ్ళ క్లాసులో ఉండేటటువంటి వస్తువులను మాత్రమే టేబుల్ పైన పెట్టించి దాంతో ఒక సెంటెన్స్ ఫామ్ చేయిస్తాం.
వాడు మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది. అలా డైలీ ఉంటుంది ప్రోగ్రామ్ రొటీన్. ఈ ప్రోగ్రామ్ వీడియోస్ అన్నీ కూడా మేము పేరెంట్స్కి పంపిస్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మా పిల్లలు బాగా నాలెడ్జ్ పెంచుకున్నారు, చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అంటే క్లాస్ రూమ్లో ఒక టీచర్కి మాత్రమే తెలుస్తుంది విద్యార్థి ఎలా ఉన్నాడో. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు అల్లరి కావచ్చు, వాడు ఆటలాడుకోవడానికి వెళ్ళే విధానం కావచ్చు, ఇంట్లో మాట్లాడాలని ఏం లేదు పిల్లలు కదా. అలా మాట్లాడడము అనేది క్లాస్ రూమ్లో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని డైరెక్ట్గా పేరెంట్ చూడ్డానికి మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఓకే. నెక్స్ట్ తల్లిదండ్రులను కూడా మేము పిలిపిస్తాము. ఫాదర్స్ డే అని చేస్తాము, గ్రాండ్ ఫాదర్స్ డే అని చేస్తాము, పేరెంట్స్కి గేమ్స్ పెడతాము. అప్పుడు పిల్లలు పేరెంట్స్ ఆడి గెలుచుకున్నారనుకోండి, పిల్లల ఆనందాన్ని చూడాలి, చాలా బాగుంటుంది. అంటే పిల్లల్లో కూడా మా పేరెంట్స్ కూడా ఆడుతున్నారా అనే విషయం, మా పేరెంటే గెలుచుకున్నారు నేనెందుకు గెలుచుకోకూడదు అనే ఒక థాట్ వాళ్ళల్లో రావడానికి చాలా అవకాశం. ఓకే. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు ఎవరండి తల్లిదండ్రులను గౌరవించేది? మార్నింగ్ లేచి కనీసం తల్లిదండ్రులకు నమస్కారం పెట్టమంటే పెట్టట్లేదు. నమస్కారం అనే సంస్కారమే లేకుండా పోయింది మన జీవిత విధానంలో. కాబట్టి హాల్ టికెట్ ఇష్యూ చేసే రోజు పేరెంట్స్ అందరికీ కాస్త పాదాభివందనం చేయించి హాల్ టికెట్ ఇష్యూ చేస్తాం. అంటే బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా పెద్దలవి ఉండాలి. కాబట్టి పేరెంట్స్ రూల్ ప్లే చేపిస్తాం. ఓకే. మీ స్కూల్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఇట్లా డిసిప్లిన్ నేర్పిస్తున్నారు, యోగా, భగవద్గీత అండ్ ఇంకో సాటర్డేస్కి జరిగిన యాక్టివిటీస్ అవన్నీ. సో ఒక స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యి 10th పాస్ అవుట్ అయ్యి కూడా మేబీ దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ డిసిప్లిన్స్. అది మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఇప్పుడు కూడా అట్లానే ఫాలో అవుతున్నారు? అది తెలిసాక మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎలా తెలుస్తుంది అంటే వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎందుకు సేమ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ చూసుకుందాం. ఆ అమ్మాయి మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి 15 మెంబర్స్ కూడా డిస్ట్రిక్ట్ టాపర్స్, స్టేట్ టాపర్స్ వచ్చారు. 991 మార్క్స్. వావ్, నాట్ ఏ జోక్. అయితే అలాంటి విద్యార్థులు మా దగ్గరికి వచ్చి మాకు మార్క్స్ ఇలా వచ్చాయి అని చెప్పడము ఫస్ట్ హ్యాపీనెస్, స్వీట్ ఇచ్చి మరీ వెళ్తారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఏ కాలేజీకి అయితే పిల్లలు వెళ్ళారో ఆ మేనేజ్మెంట్, ఆ లెక్చరర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఎవరైనా మాకు ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి, మేడం మీ స్టూడెంట్స్కి ఇలా మార్క్స్ వచ్చాయి, దీని వెనక రహస్యం ఏంటో అర్థం కాదు, ఇంతమంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకున్నాం కానీ మీ స్కూల్ పిల్లలు మాత్రమే ఇంత నాలెడ్జ్ ఎలా పెంచుకున్నారో తెలీదు అంటూనే మేము మార్నింగ్ అంతా కూడా టైంకి యోగా చేస్తున్నాము, సూర్య నమస్కారాలు చేస్తున్నాము అంటారు. మేము మా దగ్గర ఏదైనా చిన్న ప్రోగ్రామ్ జరిగినా కూడా భగవద్గీత శ్లోకాలు అలవొక్కగా పాడతారండి, ఇంత చక్కగా నేర్పించారు అని ఫోన్స్ వాళ్ళ దగ్గర నుండి వచ్చినప్పుడు రియల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలు, విద్యార్థులకి మనకు కావాల్సింది ఏంటంటే మనీ ముఖ్యం కాదండి, మనసు ముఖ్యం. మనసు ఎంత చక్కగా చెప్తుందో అది మనము ఆచరిస్తే వాడి యొక్క లైఫ్ డెవలప్ అయింది అంటే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు సంపాదించడం పెద్ద గొప్పతనం ఏం కాదు, సంస్కారం సంపాదించడం చాలా కష్టమైన పని. ఆ సంస్కారాన్ని మేము ఇవ్వగలిగాము, అది చాలా సంతోషం. ఇంతకంటే ఎక్కువ ఏముంది సాయి చైతన్య. ప్రౌడ్ మూమెంట్. ఎస్. ఇప్పుడు పేరెంట్స్ పర్స్పెక్టివ్ గురించి ఒకసారి మాట్లాడదాం మనం. బికాస్ స్కూలింగ్కి కొంతమందికి పంపించాలంటే, కొంతమంది పిల్లల్ని పంపించాలంటే చాలామంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతుంటారు. చాలా మేబీ వాళ్ళకి ఒక 2-3 జాబ్స్ ఉండొచ్చు, చాలా కష్టపడతారు. అప్పుడు ఆ పేరెంట్స్కి మీ ఇన్స్టిట్యూట్ ఎలా ఒక వేలో రిలీఫ్ ఇవ్వచ్చు, లేకపోతే ఎలా సపోర్ట్ చేయొచ్చు ఆ పేరెంట్స్కి? పేరెంట్కి 2-3 జాబ్స్ ఉండొచ్చు అంటున్నారా? వాళ్ళకి స్కూల్కి పంపించాలి అంటే ఒక పేరెంట్కి మేబీ 2-3 జాబ్స్ చేయాల్సి వస్తుంది. బికాజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక స్కూల్కి ఇంత వాళ్ళకి స్ట్రగుల్ అవ్వాలని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేబీ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. సో మీరు అలాంటి పేరెంట్స్కి ఎలాంటి సేఫ్టీ ప్రొవైడ్ చేయొచ్చు దట్ దే ఆర్ సెండింగ్ దేర్ కిడ్స్ టు యువర్ ఇన్స్టిట్యూట్? వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు ఇట్లా మేము ఇన్ని స్కూల్స్ చూసాము కానీ మా లైఫ్ స్టైల్స్ ఇలా ఉన్నాయి, ఇప్పుడు మాకు ఒక మంచి స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంది మా పాపకి లేకపోతే మా బాబుకి. అప్పుడు మీరు ఆ పేరెంట్కి ఎలా సపోర్ట్ చేస్తారు, నోయింగ్ దట్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఫైనాన్షియలీ, ఇట్లా
మెంటలీ స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఆ పేరెంట్స్‌ని ఎలా సపోర్ట్ చేస్తారు? మన దగ్గర ఉన్నటువంటి ఫీజ్ స్ట్రక్చర్ అఫోర్డబుల్‌గానే ఉంటుంది. పెద్ద ఓకే. ఫీజ్ స్ట్రక్చర్ కాదు. హ్మ్. పేరెంట్ కామన్ పీపుల్ కూడా కట్టుకునేటటువంటి స్తోమత. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. అందులో మదర్, ఫాదర్ ఇద్దరూ చేస్తున్నారు. కాబట్టి అంత మరీ తక్కువ అని కాదు, మరీ ఎక్కువ అని కాదు. మామూలుగా ఒక పేరెంట్ కట్టుకునేటటువంటి ఫీజే. అలాంటి ఫీజుతో చక్కగా ఇద్దరు పిల్లలేంటి, ముగ్గురు పిల్లలున్నా జాయిన్ అవుతారు. నెక్స్ట్ బాగా చదివారు అనుకుంటే, పిల్లలు బాగా డెవలప్ అవుతున్నారు, బాగా చదువుతున్నారు అనుకున్నటువంటి పిల్లలకు కూడా మేము కొంచెం మా వేలో మేము వాళ్ళకు హెల్ప్ అందిస్తూనే ఉంటాం. మరి కొద్దిగా అనారోగ్య రీత్యా కానీ, వాళ్ళకి ఎవరైనా మదర్, ఫాదర్ కొంచెం ప్రాబ్లమ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. హ్మ్. మరీ పూర్తిగా అని కాదు, సపోర్ట్ చేస్తాం. అది మానవత్వంతో సపోర్ట్ చేయడం జరుగుతుంది. గుడ్. సో, మీ స్కూల్ నుంచి ఎమోషనల్ సెక్యూరిటీ అయితే ప్రామిస్డ్ ఉంది. అది స్టూడెంట్ ఉండని లేదా పేరెంట్ ఉండని. యెస్. రీఅష్యూరెన్స్ ఉంటుంది మంచిగా దట్ ఆ స్టూడెంట్ లైఫ్ కొంచెం పీస్‌ఫుల్ ఉంటది. మెంటల్ గ్రోత్ ఎక్కువ ఉంటది. ఫిజికల్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటది. హెల్తీ ఉంటది. అండ్ పేరెంట్‌కి కూడా చాలా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దే డోంట్ హావ్ టు స్ట్రగుల్. నో ప్రెషర్. దట్స్ వెరీ గుడ్. అంతేకాకుండా మన పాఠశాలలో అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్. యూ నో పారా అథ్లెటిక్స్? నో. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? ఓకే. వికలాంగులు ఓకే. మీన్స్ సమ్ హ్యాండ్ ఆర్ లెగ్, మైండ్ హ్మ్. ఇలాంటి పిల్లలు ఉన్నారు మా దగ్గర. మేము ఎక్కువగా గేమ్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాము అని ముందు చెప్పినట్టుగా, ఈ పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేపిస్తూ వీళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళగలిగాం. రీసెంట్‌గా వాళ్ళకి గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. అలాంటి పిల్లలకి వాళ్ళ పరిస్థితి సరిగా లేనటువంటి విద్యార్థులే ఉన్నారు. వాళ్ళను డెవలప్ చేయడం కోసమే నేను వాళ్ళని తీసుకున్నాను కూడా. అంటే అలాంటి పిల్లలు చదవలేరేమో అనుకున్నాం కానీ గేమ్స్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత అందరితో పాటుగా రీచ్ అవ్వకుండా చదవగలుగుతారు. పిల్లలు చక్కగా చదవగలుగుతారు. 100% మార్క్స్ అనేది కొంచెం ప్రాబ్లమ్. దానికి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే అలాంటి వాళ్ళ పేరెంట్స్ ఫీజు కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది అన్నప్పుడు మేము కొంచెం చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మా సపోర్ట్ మేము ఖచ్చితంగా చేస్తాము. అంతేకాకుండా రన్నర్స్ ఉన్నారు మా దగ్గర. రన్నింగ్‌కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. తర్వాత త్రో బాల్ వెళ్ళే పిల్లలు ఉన్నారు. హ్మ్. ఇలాంటి పిల్లలందరికీ కూడా గేమ్స్ ప్రిఫర్ చేసే పిల్లలు అందరికీ కూడా మేము హెల్ప్ చేయడానికి ముందుంటున్నాం. అంటే మరీ పూర్తిగా అని కాదండి, చేస్తాం. అది మా చాయిస్‌గా. ఎంపతి అసలు లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ఎంపతి ఉంది మీ స్కూల్‌లో. వెరీ హార్డ్ టు ఫైండ్. నేను జెన్యూన్‌గా చెప్తున్నా ఈ మాట. యెస్. సో, మీకొక యాంబిషన్ ఉండే, అది మీరు మేనిఫెస్ట్ చేశారు. యెస్. అండ్ నౌ యూ ఆర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ యాజ్ అ ప్రిన్సిపల్. యెస్. అండ్ గుడ్ పొజిషన్ అంటే లిటరల్లీ ప్రిన్సిపల్‌లా ఉన్నారని కాదు. మీరు ఇంతమంది స్టూడెంట్స్‌ని హెల్ప్ చేశారు కాబట్టి గుడ్ పొజిషన్‌లో ఉన్నారని చెప్తున్నా. బికాజ్ ద అష్యూరెన్స్ దట్ యు గేవ్ మీ, ఇట్లా స్టూడెంట్స్‌ని మీరు మెంటలీ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పాత్వేస్, వాళ్ళ పొటెన్షియల్ వేరే వేరే లైన్స్‌లో ఉన్నాయి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మీరు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు. అండ్ అగైన్ యోగా, స్లోగా. దోస్ ఆర్ వెరీ హ్యూజ్ అచీవ్మెంట్స్. నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది ఫర్ దిస్. యాజ్ అ వుమన్ ఆల్సో యు ఆర్ అ వెరీ అంబిషియస్ వుమన్. థ్యాంక్ యూ. ఈరోజు మీతో ఈ డిస్కషన్ తర్వాత నాకు చాలా థింగ్స్ రియలైజ్ అయినాయి. ఫస్ట్లీ, మీ స్కూల్కి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా లక్కీ అనిపిస్తుంది నాకైతే. నేను చాలా థింగ్స్ నేర్చుకున్నా అండ్ అట్ ద సేమ్ టైం నేను మీ స్కూల్లో ఉండాల్సింది అనిపిస్తుంది ఒకటైతే. అండ్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళు వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఐ రియలీ హోప్ మీ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అండ్ మీ స్కూల్లో జాయిన్ అవుతే ఐఎమ్ ప్రిటీ ష్యూర్ డైమండ్స్ విల్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. Yes. వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంటుంది. అండ్ ఈ Yes. పాడ్కాస్ట్ చూసే వాళ్ళు కూడా ఐ రియలీ హోప్ వాళ్ళకి ఈ మెసేజ్ కన్వే అవ్వాలి. ఇదంతా వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుందో, వాళ్ళ కిడ్స్కి ఎంత బెనిఫిషియల్ ఉంటుందో, ఆ పేరెంట్స్కి కూడా ఎంత బెనిఫిషియల్ ఉంటుందో ఇది తెలిసేలా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.
ఇది నాకు కూడా ఎడ్యుకేటివ్ ఉండే. మేబీ నా నీసెస్, నా నెఫ్యూస్ కూడా కొంచెం ఏజ్ వస్తే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు బేబీస్. మేబీ ఇఫ్ దే గ్రో అప్ ఐ మైట్ సజెస్ట్ సాయి చైతన్యలో జాయిన్ చేపియండి అని. తప్పకుండా. యా. సో థ్యాంక్ యూ సో Okay. మచ్ ఫర్ దాట్. చాలా మాదే- బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. మా దగ్గర చదివినంత విద్యార్థులంతా కూడా రేపు సమాజానికి భావి భారత పౌరులుగా ఎదగాలని పెద్ద ఆశయం, ఆకాంక్ష. ధన్యవాదాలు.